అడుగులు స్థిరపరచి నీ సేవకై నడిచే కృప నాకిచ్చితివే. ఓ సన్నా ఓ సన్నా యోధుల ఇవాళ నాకు కష్టమే. జస్ట్ ప్రే ఫర్ మీ. కేవలం నాకే కాదు, మీ అందరికీ ఆన్లైన్లో ఆరాధిస్తున్న వారికి ఎక్కడ దేవుని ఆత్మ ఉంటుందో అక్కడ స్వేచ్ఛ, స్వతంత్రత. కాబట్టి మనకి ఈ రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుతూ ఇంకా ఘనంగా ఆత్మతోనూ సత్యంతోనూ ఆయన ఆరాధిద్దాం. హల్లెలూయా. యూ కెన్ టెల్ ఎ లౌడ్ హల్లెలూయా. ఐ నో ఇట్ ఈస్. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. మాస్క్లు వేసుకొని కూర్చోవటం లేకపోతే కవర్ చేసుకొని కూర్చోవటం ఇబ్బందికరమే, నేను కాదనట్లేదు, మనకి ఇవి అలవాటు లేని పనులు. కానీ ప్రస్తుత పరిస్థితులు మీకు న్యూస్ తెలుసు, నేనేం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మునుపటి కంటే చాలా ఎక్కువ ఎవ్రీడే కేసెస్ పెరుగుతున్నాయి. కాబట్టి మన అందరి భద్రత, మన చుట్టూన్నోళ్ళ భద్రత, అది మన బాధ్యత దేవుని బిడ్డలుగా. కనుక దయచేసి అది గుర్తుంచుకోమని, ఎవరెవరైతే వాలంటీర్ చేస్తున్నారో వారితో సహకరించమని కోరుతూ, ఈ మొదటి ఆరాధన ఇవాళ కరెక్ట్గా 90 రోజులు అయింది మనం గుడికొచ్చి, ఇక్కడికి వచ్చి ఎగ్జాక్ట్లీ 90 days. లాస్ట్ సర్వీస్ మనం మార్చ్ 15th చేసుకున్నాం. మార్చ్ 15 తర్వాత మార్చ్ 22 ఆ 1 day జనతా కర్ఫ్యూ, అది ఆదివారం కాబట్టి మనం రాలా. ఇంకా దాని తర్వాత మనం ఆన్లైన్లోనే ఆరాధనలు చేస్తూ సుమారు 40 రోజులకి పైగా ఎవ్రీడే వర్డ్ ఫ్రమ్ హోమ్. ఒకవేళ మీకు ఆ ఎస్ఎంఎస్ఎస్ వచ్చి ఆ లింక్ చూసుంటే, నేను లాస్ట్లో అనౌన్స్మెంట్ చేస్తాను, మనకు టైం తక్కువ ఉంది కాబట్టి. నేను ఈ నిర్ణయం తీసుకోవడానికంటే ఇలాగా రెస్ట్రిక్షన్స్తో ఇవాళ ఆరాధించడానికి, ఎందుకంటే చాలా మెయిన్ లైన్ చర్చెస్ కనీసం ఈ నెలాఖరు వరకు వారు ఆరాధించట్లా. వెరీ ఫ్యూ చర్చెస్, పెద్ద సంఘాల్లో. మంది ఆ రకంగా సంఖ్య వైజ్ మంది కొంచెం పెద్ద సంఘమే. సో కాబట్టి అనేక మంది నేను ఆ వీడియో చేసిన తర్వాత ఎలా ఆరాధించాలని ఆశపడుతున్నాను చెప్పిన తర్వాత, వీడియో అవన్నీ మీరు బాగా చేశారండి అని వారు అభినందించారు. మనం ఆలోచించిన రీతిని బట్టి, మనకు కలిగిన ఆశను బట్టి. అయినా కూడా మీరు మరొకసారి ఆలోచించండి అని పదే పదే హెచ్చరించారు. బహుశా ఈ నెలాఖరు వరకు మీరు కూడుకోవద్దు ప్లీజ్. నేను అన్నాను, ఇది మా ఫస్ట్ వీక్ ట్రయల్, కాబట్టి మేము నేర్చుకుంటాం మా పాఠాలు, దాన్ని బట్టి మేము ఫర్దర్గా ఇంప్రూవ్ చేస్తామన్న దీంతో. సో కాబట్టి మీరు ఇంటికి వెళ్ళాక కీర్తన మొత్తం చదవండి. నేను ఈ నిర్ణయం తీసుకొని, ప్రభు నాకు వాక్యం ద్వారా నువ్వు మాట్లాడు, నువ్వు వాగ్దానాన్ని ఇవ్వు అన్నప్పుడు, అది 27వ కీర్తన అని. ఆ కీర్తన మొత్తం నేను చదవను, ఆ కీర్తనలోని
కొన్ని వచనాలు. Psalm 27, few verses from the beginning I'll read. ఇది చదివిన తర్వాత మనం ప్రార్థన చేసుకొని మన ఆరాధనలోకి మనం వెళ్దాం. యెహోవా నాకు వెలుగును రక్షణీయ అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి వెరతును. నా శరీర మాంసములు తెలివేయుటకు దుష్టులు నా మీదకి వచ్చినప్పుడు, నన్ను బాధించు శత్రువులు నా మీదకి వచ్చినప్పుడు వారు తొట్టిల్లి కూలుదురు. నాతో యుద్ధము చేయుటకు దండు దిగినను నా హృదయము భయపడదు. దాని మీదకి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడువకుందును. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానినే నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకు, ఆయన ఆలయములో ధ్యానించుటకు నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నాను. ప్రైజ్ ద లార్డ్. అది చదువుకున్న తర్వాత అధ్యాయం అంతా ప్రభు, అవును మేము ఈ మందిరానికి వస్తున్నాం, ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి మాకు నువ్వు సహాయం చేస్తావు, నువ్వే మా ఆశ్రయదుర్గము. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచి కళ్ళు మూసుకొని. ఎంతమంది అయితే ఆన్లైన్లో ఈ ఆరాధనలో మాతో పాటు ఆరాధిస్తున్నారో, రాలేకపోయామన్న బాధ కన్నా ఈ ఆరాధనలో పాల్గొంటున్నాం అన్న ఆనందంతో మాతో పాటు కలిసి పాల్గొండి. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన ఈ చక్కని ఉదయకాల సమయమును బట్టి వందనాలు. నిరంతరము పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుచున్న గొప్ప దేవ, ఆదియు అంతమునై ఉన్న గొప్ప దేవ, సమస్తము మీ ఆధీనంలో ఉన్నది. మీ గుణాతిశయములన్నిటిని బట్టి మిమ్మల్ని కీర్తించి కొనియాడి గణపరిచి హెచ్చిస్తున్నాం నాయనా. మరి 12 వారాల క్రితం ప్రభు, మరి మేము ఇక్కడ ఎంతోమందిగా ఏ విధమైన రెస్ట్రిక్షన్స్ లేకుండా ప్రభు మరి గంభీరంగా మిమ్మల్ని ఆరాధించాం. దాని తదుపరి నాయన, మరి కరోనా వైరస్ పరిస్థితులను బట్టి ప్రభుత్వం వారు పెట్టిన నాయన మరి ఆ రెస్ట్రిక్షన్స్ని బట్టి మీ మందిరములకు రాలేకపోయినప్పటికీ టెక్నాలజీని మీరు దయచేసి ఆన్లైన్లో ప్రభు నాయన మరి అనుదినము మీ వాక్యం వినడానికి, ప్రతి ఆదివారం మిమ్మల్ని ఆరాధించడానికి మీరు దయచేసిన కృప నిమిత్తం, మీరు చేయుచున్న కార్యాల నిమిత్తం మీకు వందనాలు ప్రభు. మరి ఈరోజు మేము కొద్ది మందిగా ప్రభు మళ్ళీ తిరిగి మందిరమునకు వచ్చి నాయన మరి మీ వాక్యం మీద ఆధారపడుతూ మీ అందరి విశ్వాసమును బట్టి వందనాలు చెల్లిస్తూ కేవలం మిమ్మల్ని మహిమపరచాలన్న ఆశతో ఈ రీతిగా కూడుకొని ఉండగా, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి వందనాలు ప్రభు. మరి వాళ్ళు అనేక రెస్ట్రిక్షన్స్ ఉన్నప్పటికీ నాయన, మరి అనేక భయాలు ఉన్నప్పటికీ వారు ప్రభు మీ మీద ఆధారపడుతూ మీ పట్ల వారికి ఉండిన ఆశను బట్టి వందనాలు చెల్లిస్తూ నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వివిధ కారణాల చేత పాల్గొలేని వారిని గుర్తు చేసుకుంటున్నాం. వారి సంఖ్య చాలా ఎక్కువ ప్రభు. మీరు వారిని దర్శించండి, మీరు వారిని బలపరచండి, మీరు వారికి కావాల్సిన నిశ్చయతనివ్వండి ప్రభువు. మరి మీ అతి త్వరలో మీ కృపలో మీ చిత్తంలో నాయన యథావిధిగా ప్రతి మందిరంలో నాయన ఏ రెస్ట్రిక్షన్స్ లేకుండా, ఏ నిర్బంధాలు లేకుండా మేము కూడుకొని మిమ్మల్ని ఆరాధించే సమయం వస్తుందని ఆశపడుతూ ఈ ఉదయ ఆరాధనను ప్రభు మేము ప్రారంభించుకొనిచుండగా, ఆత్మతోనూ సత్యముతోనూ ప్రభు పాటలు పాడుతూ మిమ్మల్ని గణపరచుచుండగా సమస్తములో మీరుండి ఘనత మహిమ మీరే పొందుమని యేసు ప్రభు వారి ప్రశస్త నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రైజ్ గాడ్. దయచేసి మాస్క్ తీయొద్దు, అది అలాగే పెట్టుకొని ఉండండి. అది నా వ్యక్తిగత మనవి. కొన్ని పాటలు పాడి దేవుని నామమును కీర్తించిన తదుపరి మనం వాక్యంలోకి వెళ్తాం. ఎలాగైతే ప్రతి వారం ఆన్లైన్లో
మనము షార్ట్ సర్వీస్ చేస్తున్నామో అదే సర్వీస్ ఇక్కడ కూడా చేస్తున్నాం. ఇవాళ గవర్నమెంట్ వారు క్వైర్స్ పాడకూడదని వారు క్లియర్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. కాబట్టి వారి దృష్టిలో క్వైర్ అంటే ఒక గుంపుగా ఉండి దగ్గర ఉండి పాడతారని. కాబట్టి మనం ఆ రీతిగా కాకుండా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మా పాటలు పాడి ఆయన నామమును గణపరుస్తాం. దాని తదుపరి దేవుని మెల్లని స్వరమును వినడానికి ఈ ఉదయకాల సమయం దేవుడి వాక్యం అనేది ఇచ్చాడో అది మనం ధ్యానం చేద్దాం. మనందరూ లేచి నించుందాం. కొద్ది నిమిషములు ఆ దేవాది దేవుని నామమును కీర్తిస్తూ కొనియాడుతూ ఘనపరుస్తూ మరి ఇంత మంచి సమయమును దయచేసిన ఆయన నామమును స్తుతిస్తూ ఈ ఆరాధనలో ముందుకు కొనసాగుదాం. మరి మొట్టమొదటిగా అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా యాహ్వే నిన్ను స్తుతింతును, నిన్ను కీర్తింతును, ఘనపరుతును అన్న పాట అందరం కలిసి గలమెత్తి చప్పట్లు కొడుతూ సంతోషంగా ఈ పాట పాడుకుందాం. ప్రతి ఒక్కరూ చప్పట్లు కొడదామండి, సంతోషంగా గలమెత్తి ఈ పాట పాడదాము. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరుతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నా మార్గము, నీవే నా సత్యము, నీవే నా జీవము, నీవే నా రక్షణ, నీవే నా నిరీక్షణ, నీవే నా సంగీతము, నీవే నా సంతోషము, నీవే నా బలము. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరుతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. నీవే నా ఖడ్గము, నీవే నా కిరీటము, నీవే
ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. అబ్రహాము దేవుడవు, ఇస్సాకు దేవుడవు, యాకోబు దేవుడవు, రాజుల రాజా. యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరుతును, యావే నిన్ను స్తుతింతును, యావే నిన్ను ఘనపరుతును. హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా, హల్లెలూయా హల్లెలూయా హోసన్నా. కేవలం ప్రభా మిమ్మలను స్తుతించడానికి, ఘనపరచడానికి ఇక్కడ కూడి ఉన్నాం తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ సమయం వరకు తండ్రి మమ్మల్ని అందరినీ కాచి కాపాడి సజీవుల లెక్కలో ప్రభా ఇక్కడ మీరు నించోపెట్టారు తండ్రి. మీకు వందనాలు ప్రభా. ఎంతో విపరీతమైన పరిస్థితులు మన ప్రపంచమంతా ఉండగా తండ్రి, మీరు ప్రభా మీ రెక్కల కింద మమ్మల్ని అనుక్షణము భద్రపరుస్తూ ఈ క్షణం వరకు ప్రభా మేము ఈ సమయం చూస్తున్నామంటే తండ్రి కేవలము నీ కృప తండ్రి, నీ అపారమైన ప్రేమ. అవును ప్రభా, ఏమి ఇచ్చి మీ రుణం మేము తీర్చగలం తండ్రి. మమ్మల్ని మేము పునర్సమర్పించుకున్న ద్వారానే తండ్రి. అవును ప్రభా, హెల్ప్ us to resurrender, rededicate ourselves completely to you, Lord. ఈ సమయంను నిన్ను స్తుతించడానికి, నిన్ను ఘనపరచడానికి ప్రభా మేము సద్వినియోగం చేసుకునేలాగున మీ సహాయం దయచేయండి తండ్రి, సహాయం దయచేయండి ప్రభా. కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము ఈ ఘనునికే. స్తుతి స్తుతి శ్రీ యేసునామం, సజీవనామం, ఉజ్జీవనామం. ఆ నామము ఏ స్థితిలోనైనా సరిపోయే నామము. గలమెత్తి అందరం కలిసి చప్పట్లు కొడుతూ ఈ పాట పాడుకుందాం. ఏక మనస్సుతో అందరం కలిసి గలమెత్తి పాట పాడదాము. కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము ఈ గనునికే. కీర్తి హల్లెలూయా గానం యేసునామం మధురమిదే నిత్యము స్తోత్రము ఈ గనునికే. స్తుతి స్తుతి గానము శ్రీ యేసుకే. స్తుతి 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 శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. ప్రయాసే లేదుగా, ప్రయాసే లేదుగా, యేసే తోడుగా మాతో నడువగా, భయమే లేదుగా, ప్రయాసే లేదుగా, యేసే తోడుగా మాతో నడువగా, భయమే లేదుగా. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ గానము శ్రీ యేసుకే. చివరిసారిగా అందరం కలిసి పాడదామండి. స్తుతి స్తుతి శ్రీ యేసు నామం, స్తుతి స్తుతి సజీవనామం, స్తుతి స్తుతి ఉజ్జీవనామం. ఈ స్తోత్రము మా క్రీస్తుకే. ప్రభా, మా ఈ గానము, మా ఈ స్తోత్రము కేవలం నీకే తండ్రి. వేరే ఎవరికి ఆ అర్హత, ఆ ఆధిక్యత లేదు ప్రభా, లేదు తండ్రి. నీవు లేక నే లేనయ్యా. మా ఊపిరి, నా కాపరి, నా రక్షణ
యేసయ్య నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవే. అవును ప్రభా, ఈ పాటలు తండ్రి ప్రతి మాట ప్రభా మా హృదయాంతరంగం నుంచి వచ్చేలాగిన సహాయం దయచేయండి ప్రభా. హెల్ప్ us to mean every word in this song, O Lord. We can all clap, church. అందరం చప్పట్లు కొడదామండి. నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా నీవు లేక, నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. సహించెను, దయచూపెను, నీ ప్రేమ నన్ను గెలిచెను. సహించెను, దయచూపెను, నీ ప్రేమ నన్ను గెలిచెను. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. నీ వంటి వారు ఒక్కరును లేరు, నీవే నీవే రాజువు. నీవు లేక నేలేనయ్యా, నీవు లేక నేలేనయ్యా, నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. నా ఊపిరి, నా కాపరి, నా రక్షణ యేసయ్యా, నా సర్వము, నా లోకము, నా ప్రాణము నీవయ్యా. అవును ప్రభా, మీరు లేని జీవితం తండ్రి అది ఏ పాట తండ్రి ప్రభా, నీటి బుడగ వంటి తండ్రి. అవును ప్రభా, మీరు చెప్పారు తండ్రి రేపు నీది కాదు, రూపమే దానికి లేదు. జస్ట్ లార్డ్, వితౌట్ యూ అవర్ లైఫ్స్ ఆర్ నథింగ్ మాస్టర్. అవును ప్రభా, మా హృదయం అనే సింహాసనంపై మీరు ఆసీనుడై ఉండాలి తండ్రి. హెల్ప్ us to desire you, O Lord. కోరదు నిన్ను మనసుతో, పాడేదము ఒక గలముతో. యేసయ్యా నీ నామమునకు జయము జయము జయము. అవును ప్రభా, దెర్ ఇస్ విక్టరీ ఇన్ యూ ఓ లార్డ్. మీ అందే మా విజయం ఉంది తండ్రి. కోరెద నిన్ను మనసుతో, పాడేదము ఒక గలముతో. యేసయ్యా నీ నామమునకు అందరూ కలిసి గలమెత్తి పాడదామండి. కోరెద నిన్ను మనసుతో, పాడేదము ఒక గలముతో. యేసయ్యా నీ నామమునకు జయ. ఒక నామమే జీవము గలది, ఒక
ఉన్నది ఆ నామమే యేసు నామం ఒక నామమే బంధము కలిపేది ఆ నామమే యేసు నామం యేసయ్యా నామము సజీవ నామము యేసయ్యా నామము నాకు యేసయ్యా నామము పరిశుద్ధ నామము యేసయ్యా నామము నాకు యేసు నామములో దొరికేను క్షమ యేసు నామములో మనకు స్వస్థత యేసు నామములో దొరికేను కృప యేసు నామములో చేరే జ్ఞాపన యేసయ్యా నామము యేసయ్యా నామము యేసయ్యా నామము సజీవ నామము యేసయ్యా నామము నాకు యేసయ్యా నామము పరిశుద్ధ నామము యేసయ్యా నామము నాకు ఏ స్థితిలోనైనా ఏ పరిస్థితిలోనైనా శాలిన నామం ప్రభా, ఆ ఏకైక నామము, ఆ సజీవ నామము ప్రభువైన యేసుక్రీస్తు నామము. ఈ చివరి పాట పాడి మన మనసులను సిద్ధపరచుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. అవును ప్రభా, చిరకాలం ప్రభా మీతో పాటు ఉండడానికి మీరు దయచేసిన ఆ ఆధిక్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి. అవును ప్రభా, ఓన్లీ త్రూ యు ఆర్ ది ఓన్లీ వే లార్డ్. కేవలం మీరే తండ్రి ఆ ఏకైక మార్గం ప్రభా. అవును ప్రభా, అది గ్రహించుకుని తండ్రి మేము జీవించలాగన మీ సహాయం మాకు దయచేయండి ప్రభా, దయచేయండి తండ్రి. యెహోవా నా కాపరి నాకు లేమి కలుగదు గలమెత్తి పాడదామండి.
వాదాయగల దేవా, పరిశుద్ధుడా, మా మంచి కాపరి, మా గొప్ప కాపరి, మా ప్రధాన కాపరి, మీకు వందనాలు. నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును అని మీరు చెప్పారు. ఆ రీతిగా ప్రభు, ఏ పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని వెంబడిస్తే మేము తప్పిపోము, మేము సురక్షితంగా ఉంటాం. కాబట్టి ఆ రీతిగా మీ స్వరమును మేము అనుదినము వింటూ, మీ వాక్యమునకు, మీ మాటలకు మేము విధేయత చూపిస్తూ మిమ్మల్ని వెంబడించగలిగే కృపను దయచేయండి నాయన. మరి మీ మెల్లని స్వరమును మరొక్కసారి మీరు వినిపించిన ఉంటుండగా విశ్వసించి విధేయత చూపించి వెంబడించడానికి మేము సిద్ధంగా ఉండగలిగే కృపను దయచేయమని, అయోగ్యైన నన్ను మీ సిలువ చాటున మరుగుపరిచి మీ మెల్లని స్వరమును వినడానికి ప్రభువా మాకు సహాయము చేయమని యేసు ప్రభువు వారి ప్రశస్త పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. అలాగే ఇంకొక 2-3 నిమిషాలు నిలబడి ఉంటే, కొంత టైం అయింది, మన్నించండి. ఇవాళ ధ్యానం కోసం నేను ఏర్పాటు చేసుకున్న వాక్య భాగము ఎజ్రా గ్రంథము 3వ అధ్యాయము. తర్వాత మీరు ఇంటికి వెళ్ళాక ఈ అధ్యాయం కూడా చదువుకోండి. కాబట్టి నేను స్టార్టింగ్లో చెప్పాను 27వ కీర్తన చదువుకోమన్నాను. ఇంటికి వెళ్ళాక ఎజ్రా 3 చదవండి. 3వ అధ్యాయము 10 నుంచి 13 సహోదరులు ప్రశాంత్ మనకి చదివి వినిపిస్తారు. టుడే స్క్రిప్చర్ పోర్షన్ ఇస్ టేకెన్ ఫ్రమ్ ఎజ్రా చాప్టర్ 3 వర్సెస్ 10 to 13. శిల్పకారులు యెహోవా మందిరం యొక్క పునాదిని వేయుచుండగా ఇశ్రాయేలు రాజైన దావీదు నిర్ణయించిన విధి చొప్పున తమ వస్త్రములు ధరించుకొనిన వారై యాజకులు బాకాలతోనూ ఆసాపు వంశస్థులకు లేవీయులు చేయి తాళములతోనూ నిలువబడి యెహోవాను స్తోత్రము చేసిరి. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరం యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. మునుపటి మందిరమును చూచిన యాజకుల్లోనూ లేవీయుల్లోనూ కుటుంబ ప్రధానులలోనూ వృద్ధులైన అనేకులు ఇప్పుడు వేయబడిన ఈ మందిరం యొక్క పునాదిని చూచి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు సంతోషము చేత బహుగా అరచిరి. ఏది సంతోష శబ్దమో ఏది దుఃఖ శబ్దమో జనులు తెలుసుకొనలేకపోయిరి. జనులు గొప్ప ధ్వని చేసినందున ఆ శబ్దము బహుదూరము వినపడెను. ప్రైజ్ ద లార్డ్. దయచేసి కూర్చోండి. గాడ్ బ్లెస్ యూ. ఈ వాక్య భాగమును ఎంచుకోవడానికి కారణం ఈ అనుభవం మీకుందో లాగా తెలియదు, కానీ ఒకవైపు కన్నీరు, ఒకవైపు ఆనందం. సందర్భము యెరూషలేము దేవాలయం సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడు. గంభీరమైన మందిరం. అయితే అది కూలిపోయింది. అదంతా చెప్పడానికి నా సమయం లేదు. 70 సంవత్సరాల చెరలోకి వెళ్ళారు ఇజ్రాయెల్ జనాంగం. మీరు నెహెమ్యా గ్రంథం చదవాలి, ఇప్పుడు కాదు, తర్వాత హగ్గై చదవాలి, ఎజ్రా. అవి చదివితే మీకు అవగాహన. దాని తర్వాత వీరు వచ్చి ఆ కూలిపోయిన మందిరమునకు పునాది వేశారు. ఇంకా మందిరం పూర్తిగా కట్టబడలా. ఆ పునాది వేయబడినప్పుడు ఆ డెడికేషన్ డే అనుకుంది. అక్కడ 2 రకాల ఎక్స్ప్రెషన్స్. ఒకటి, ప్రధానులలోనూ వృద్ధులలోనూ ఇప్పుడు వేయబడిన ఈ మందిరం 12వ వచనం చదువుతున్నాను. పునాది చూసి గొప్ప శబ్దముతో ఏడ్చిరి. అయితే మరి అనేకులు
సంతోషము చేత బహుగా అరిచిరి. సో ఈ వర్తమానమునకు నేను ఎంచుకున్న శీర్షిక కేకలు కన్నీరు. కేకలు కన్నీరు. షౌటింగ్ అండ్ sighing. Sighing actually is not crying, but I wanted an S, you know me. Sighing అంటే టేకింగ్ ఏ డీప్ బ్రెత్ అండ్ యూనో అట్లా అన్న ఎక్స్ప్రెషన్ అన్నమాట. సో ఎందుకు అంటే ఆ రోజు అలాంటి అనుభవం వృద్ధులైన వారుకి ఏమో కన్నీరు వచ్చింది. ప్రస్తుతం ఉన్న మందిరపు పునాదిని చూసి వారు ఏమీ జ్ఞాపకం చేసుకున్నారు. అలాగే మరి యంగ్ పీపుల్ ఎంతో ఆనందించారు. ముందు ఎప్పుడైనా బైబిల్ ఇంటర్ప్రిటేషన్ నేను అనేకసార్లు చెప్తాను, మీరు ఈ లాక్డౌన్లో చాలామంది ఫ్యామిలీ ప్రేయర్స్, బైబిల్ స్టడీస్ అన్నీ చేస్తూ ఉన్నారు అని ఆశపడుతున్నాను. ఎందుకంటే ఆ రీతిగా చాలామంది మెసేజెస్ పెట్టడం ఎంతో ఆనందం ఇచ్చింది. బైబిల్ని అర్థం చేసుకున్నట్టులోని ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ముందు మనం చదివినప్పుడు ఇది ఏ సమయంలో ఏ సందర్భంలో ఎవరికి రాశారు అది మొట్టమొదట. దానినే ద దెన్ అండ్ దేర్ అంటారు. అప్పుడు దాని తర్వాత మరి అన్ని వేల సంవత్సరాల క్రితం ఈ సందర్భంలో వీరికి ఇది రాయగా ఈరోజు నేను ఆ వాక్యమును చదువుతున్నాను కాబట్టి ఇప్పుడు అది నాకేమీ చెప్తుంది అంటే అది బేసిక్ అన్నమాట. కాబట్టి గబగబా అది చూసి తర్వాత మళ్ళీ మనం హగ్గై 2వ అధ్యాయానికి వెళ్తాము. కాబట్టి ఈ మెసేజ్లో 3rd పాయింట్ కొంచెం ఎక్కువ టైం, జనరల్గా ఫస్ట్ పాయింట్లోనే టైం అయిపోద్ది, రైట్? కాబట్టి ఈ 2 ఎక్స్ప్రెషన్స్ ఎండుకుంటున్నాయి ఆ రోజు. ఇవాళ మనం దేవుని బిడ్డలుగా 12 వారాలు గ్యాప్ అయిన తర్వాత కొంతమందిగా ఏదో సినిమా హాల్కి వెళ్తున్నట్టు లేకపోతే ఒక షోకి వెళ్తున్నట్టు మనం రిజిస్టర్ చేసుకొని దాని కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేసి ఇంకా నేను ఎండ్లో గబగబా నేను అనౌన్స్మెంట్స్ చేసినప్పుడు చెప్తాను మనం ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్. అయినప్పటికీ ఈ మాస్కులు వేసుకొని నిన్న కూడా మేము వాలంటీర్స్ మళ్ళీ అందరం మీట్ అయ్యి ఒక 2 hours మేము టైం స్పెండ్ చేసి అలాగే ఇవన్నీ మనం మేనేజ్ చేయాలి, మనకి ఎవరికి అనుభవం లేదని అవన్నీ చేసినప్పుడు కూడా అదే సేమ్ ఇది అంటే అందరూ మాస్క్లు వేసుకొని ఉంటే మనకు మాస్క్ అనగానే ఒక హాస్పిటల్ సీను లేకపోతే కొంచెం ఇంటెన్సివ్ కేర్, అంతేగాని మామూలప్పుడు కూడా హాస్పిటల్స్లో మాస్క్లు ఎవరు వేసుకోలేదు, ఇప్పుడు వేసుకుంటున్నారు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనము ఇవన్నీ రెస్ట్రిక్షన్స్లు ఈ రీతిగా చేస్తున్నప్పుడు ఇట్స్ ఆబ్వియస్ దట్ వీ గో బ్యాక్ ఇన్ అవర్ మెమరీ. ఎన్నో సంవత్సరాలు కాదు, జస్ట్ 3 months బ్యాక్కి మనం వెళ్తే అసలు ఎంత చక్కగా వచ్చి స్తుతిస్తూ గణపరుస్తూ ఒక్కొక్క కుర్చీ అంటుకొని ఉండింది, నో ప్రాబ్లం, ఇంకొంచెం ఇరికించుకోండి, ఆల్ నైట్ మనం ఉంటే అసలు ఇక ప్లేస్ లేదు, ఇక్కడ కూర్చోబెట్టి కింద కూర్చోబెట్టి బయట కూర్చొని రోడ్ల మీద నిలబడి. బట్ నౌ ఓన్లీ లిమిటెడ్ పీపుల్. ప్లస్ ఇంకొక బాధ ఏంటంటే ఎక్కువగా నేను జనరలైజ్ చేసి చెప్పట్లేదు, కానీ నేను చూసిన విషయం ఏంటంటే ఎక్కువగా సమయానికి సకాలంగా వచ్చేవాళ్ళు 60 సంవత్సరాల పైన ఉన్నోళ్ళే, లోపల కాదు. డూ యూ అగ్రీ? మోస్ట్లీ ఇప్పుడు ఆ ఏజ్ గ్రూప్ వాళ్ళే రావడానికి లేదు. ఎవరైతే ఆ వయసులో క్రమముగా ఎన్నో సంవత్సరాలకు వస్తూ కూడా ఈ వయసులోకి వచ్చిన తర్వాత ఇంకా ఆశతో వచ్చేవాళ్ళు. ప్లస్ 10 years లోపు పిల్లలంటే పుట్టి పిల్లలను వదిలేసి తల్లిదండ్రులు లారేలు. కాబట్టి తల్లిదండ్రుల్లో ఒకరైనా ఉండాలి, కొన్ని మార్లు ఇద్దరు ఉండాలి. సో ఇన్ని ఇబ్బందుల్లో కానీ వారందరూ ఆన్లైన్లో ఆరాధిస్తున్నారని ఆశపడుతూ గబగబా 3 విషయాలు. మొదటిది ఆ కన్నీరుని చూద్దాం. అంటే 12వ వచనం నేను చదివాను కదా, ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం. మరొకసారి 12వ వచనం చూద్దాం. విల్ సీ క్విక్లీ 3 things in today's message when we are wanting to understand the shouting and weeping. కేకలు తర్వాత కన్నీరు. దేవుని యొక్క ఆలయపు పునాది వేయబడగా అది చాలా గంభీరమైన దినము. ఇట్స్ ఎ డే టు రిజాయిస్, బట్ దేర్ వాస్ క్రయింగ్.
సో వై డిడ్ పీపుల్ క్రై? అండ్ సేమ్ థింగ్ ఆఫ్టర్ 12 వీక్స్ మరి డోర్స్ క్లోజ్ చేయబడినాయి 12 వీక్స్ బ్యాక్. 12 వీక్స్ తర్వాత ప్రభుత్వం వారు అనుమతించారు కాబట్టి మనం డోర్స్ని ఓపెన్ చేసాం. కానీ ఎన్నో సంఘాలు వారికి ఉన్న ఇబ్బందులను బట్టి వారికి అనుమతి ఉన్నా కూడా వారు డోర్స్ తెరవలేకపోతున్నారు. ఎందుకంటే మేము సోషల్ డిస్టెన్సింగ్ చేయలేమండి, మాకు చాలామంది క్రౌడ్ ఉన్నారు, లేకపోతే పెద్ద ఎడ్యుకేటెడ్ క్రౌడ్ లేరు. కాబట్టి ఎలా చేస్తాం? ఒక అందరికి ఉండిన ప్రశ్న ఏంటంటే, ఇప్పటికీ నాకు కూడా వచ్చిన కాషన్, దయచేసి ఆలోచించండి పాస్టర్ గారు ప్లీజ్ అని. ఒకటి అంటే ఏంటంటే మనకేదో వేరే వాళ్ళకంటే గొప్ప విశ్వాసం ఉందని, వాళ్ళకి విశ్వాసం లేదని, అది కాదు విషయం. కానీ దేవుడిచ్చిన జ్ఞానమును వాడుకుంటూ మరి మీరు ఇంతమందిని ఆహ్వానిస్తున్నారు. ఒకవేళ మీ చర్చ్లోనే ఎవరికైనా తర్వాత ఎప్పుడో పాజిటివ్ అని వస్తే మళ్ళీ చర్చ్ సీల్ చేసేస్తారు. మనం ఇళ్ళ మధ్యలో ఉన్నాం కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళకి మనం ఇబ్బంది కలిగిస్తాం. ప్లస్ మీరు క్వారంటైన్ అవుతారు కనీసం 14 days. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మేము ఆలోచిస్తున్నామండి, మేము ఈ నెలాఖరి వరకు అయితే చేయం అన్న దీంతో. సో ఒకవైపు ఏంటంటే ఆరాధించడానికి అనుమతి ఉంది, అయినా రాలేకపోతున్నాం అంటే డూ యూ థింక్ ద కైండ్ ఆఫ్ పెయిన్ దట్ ఇట్ విల్ గో త్రూ? అది ఎటువంటి బాధ అంటే మనం చెప్పలేము. వెన్ వీఆర్ ఇన్ ద లార్డ్ వీ అండర్స్టాండ్ దట్. అంటే అదేంటండి మందిరంకి వచ్చి ఆరాధిస్తున్న ఆరాధన అంటే గత 12 వారాలు ఆరాధించట్లేదు? అబ్సల్యూట్లీ. ఎక్కడ 2-3 కూడి ఉంటారు అక్కడ దేవుని యొక్క సన్నిధి ఉంది. కాబట్టి ఎంతమంది అయితే తమ గృహాల్లో ఉండి మనతో పాటు ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో దేవుని యొక్క సన్నిధి అక్కడ ఉంది. గత 12 వారాలు మనం అందరం ఇళ్లలోనే ఉండి ఆరాధించాం. దేవుని యొక్క బలను మనం ప్రతి వారం మన ఇంట్లోనే మనం పాల్గొని పాటించాం. బట్ స్టిల్ ఈ రీతిగా కూడుకొనుట అది ఒక గంభీరమైన అనుభవము. అది దేవుడు ఇచ్చే నేను ఫీలింగ్ కాదు కానీ ఇట్ ఈస్ డీప్ విదిన్ అవర్ సోల్ అండ్ దెన్ ద స్పిరిట్ దట్ వీఆర్ టుగెదర్ టు వర్షిప్. మనం కలిసి దేవుని ఆరాధించే అది. కాబట్టి మనకి సమయం లేదు, మనం టైంలో మనం క్లోజ్ చేసుకొని నెక్స్ట్ సర్వీస్కి రెడీ అవ్వాలి. ఇవాళ ఈ 3 services చేయగా వచ్చిన అనుభవాన్ని బట్టి మనం నెక్స్ట్ వీక్ ఎలా చేయొచ్చో మనం దాని ప్రకారంగా ముందుకు వెళ్దాం. అయితే ఈ డ్యూయల్ ఒకవైపు ఏమో ఆనందం, మందిరానికి రాగలిగాం, కానీ వచ్చి అందరినీ మాస్కుల్లో చూడటం, మనం మాస్కులు వేసుకోవటం, అయిపోయిన తర్వాత ఎవరికి కలవడానికి వీల్లేదు, ఇక్కడి నుంచే థ్యాంక్ యూ అని చెప్పటం, గాడ్ బ్లెస్ యూ అని చెప్పటం. ఇది ఒక వారం కాదు, కనీసం కొన్ని నెలలేమో. వీ డోంట్ ఈవెన్ నో ఫర్ హౌ లాంగ్ దిస్ విల్ బి. మళ్ళీ ఆల్రెడీ కొన్ని రూమర్స్ వస్తున్నాయి ఏంటంటే ఇంకా ఇలా పెరుగుతుంటే గవర్నమెంట్ మళ్ళీ ఫుల్ లాక్డౌన్లోకి వెళ్ళొచ్చు అని. మనం చెప్పలేము. సో వీటన్నిటి మధ్య మనకేంటి పాఠం? సో ఫస్ట్ థింగ్ ఇస్ ద గ్రాండ్యూర్ ఆఫ్ ద పాస్ట్. గ్రాండ్యూర్ అంటే వైభవం. వృద్ధులైన వారు, యాజకులు గతములో మందిరమును జ్ఞాపకము చేసుకొని ఆ వైభవాన్ని జ్ఞాపకం చేసుకొని వారు కన్నీరు కార్చారు. కాబట్టి అందులో 2 విషయాలు నేను గబగబా చెప్పేస్తాను. సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ డౌన్ నోట్స్ ఆర్ లేటర్ వెన్ యూ గో బ్యాక్ అండ్ లిసన్, ద గ్రాండ్యూర్ ఆఫ్ ద పాస్ట్, గతము గురించిన వైభవం. అండ్ ఐఎమ్ షూర్ ఎవ్రీ చైల్డ్ ఆఫ్ గాడ్, మన దేశంలోనే కాదు ప్రపంచం అంతటిలో కనీసం ఈ నిర్బంధాలు వచ్చేసేసరికి వాళ్ళు ఎప్పుడైతే కరోనా లేనప్పుడు ఎలాగ మనం ఎంత గంభీరంగా ఆరాధించామో దే ఆర్ థింకింగ్ ఆఫ్ దాట్ గ్రాండ్యూర్. ఇట్ ఈస్ ఇట్ రైట్ రాంగ్ వి విల్ సీ దెన్ వాట్ షుడ్ వి డూ అన్నది మనం నేర్చుకుందాం. కాబట్టి మొదటిది అందులో వారు ఏం జ్ఞాపకం చేసుకున్నారు, దానిని బట్టి వారు ఏమి గ్రహించుకున్నారు. ఒకవేళ నోట్స్ రాసుకుంటుంటారు, రైట్ డౌన్ వాట్ డిడ్ దే రిమెంబర్. 2 groups. ఎవరండి 2 groups? నేను ఇలా అడగకూడదు ఎందుకంటే మాస్కులు వేసుకున్నారు, నేనే చెప్పేస్తాను. ఒక గుంపేమో కన్నీరు కార్చిన గుంపు, ఒక గుంపేమో కేకలు వేసిన గుంపు. రైట్? ఈ 2 గుంపులు జ్ఞాపకము చేసుకున్నది ఏంటి, ఈ 2 గుంపులు గ్రహించినది ఏంటి? రైట్? సో ద గ్రాండ్యూర్, వాట్ డిడ్ దే రిమెంబర్, ఏంటి వారు గుర్తు చేసుకున్నారు అంటే గమనించాలి. యెరూషలేము దేవాలయం సొలొమోను ద్వారా దేవుడు కట్టించిన ఆ ఫస్ట్ టెంపుల్, అది ఒక హిస్టారిక్, ఎలాగైతే మనం 7 wonders ఆఫ్ ద వరల్డ్ అంటామో అప్పట్లో దట్ ఈస్ ఏ వండర్, ద ఏన్షియంట్ వండర్. అంటే అందులోని బంగారం అనండి, వైభవం అనండి, అదన్నీ ఒకటి. కానీ ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని మందసం ఉండింది. There were so many other things, I can't give you all the details. That's why I said you go and read and research కన్నా read and
డూ యువర్ స్టడీ యువర్ బైబిల్ స్టడీ ఆన్ దిస్. కాబట్టి వాళ్ళు సొలొమోను కట్టించిన మందిరములో దేవుని మందసం ఉండింది. దేవుని మందసం మీద కరుణాపీఠం ఉండింది. రైట్, దట్ వాస్ హౌ ఇట్ ఇస్. ఆన్ ద ఆర్క్, ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఈస్ ద సీట్ ఆఫ్ మర్సీ, కరుణాపీఠం. అయితే దేవుని యొక్క మహిమ ఒక్క వాక్య భాగం నేను మీకు చూపిస్తాను. కాబట్టి వారు అవన్నీ గుర్తు చేసుకున్నారు. ఏం గుర్తు చేసుకున్నారంటే, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఫౌండేషన్ వేశారు, కానీ ఎప్పుడైతే ఆ మందిరమును డిస్ట్రాయ్ చేసేసి అందులోని వస్తువులన్నీ తీసుకొని వెళ్ళిపోయారో, ఇప్పటికి కూడా మీరు గూగుల్ కూడా చేయొచ్చు, ఎవరికి కరెక్ట్గా ఆ మందసం అసలు ఎక్కడుందో తెలియదు. ఆ మందసం పోయింది. ఇజ్రాయేలు జనాంగమునకు దేవుని యొక్క మందసము చాలా కీలకం. ఎందుకు? అందులో 10 ఆజ్ఞలు ఉండినాయి. ఎందుకు? అందులో మండం ఉండింది. అందులో అహరోను యొక్క చిగురించు కర్ర ఉండింది. దానిపైన దేవుని యొక్క కరుణాపీఠము ఉండింది. వారికి దేవుని మందసం. కాబట్టి ఆ వృద్ధులు, ఆ పాతవారు ఏంటంటే, ఆ పాత మందిరాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవుని మందసాన్ని జ్ఞాపకం చేసుకొని, వాటిని గుర్తు చేసుకొని, దేవుని మహిమను గుర్తు చేసుకొని, ఒక వచనం నేను ఇవ్వలేదు కదా, దినవృత్తాంతములు, 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయం 13, 14 వచనాలు. 2 Chronicles 5th chapter 13, 14 verses. 2వ దినవృత్తాంతములు 5వ అధ్యాయము 13, 14 వచనాలు. వారితో కూడా బూరలు ఊదు యాజకులు 120 మంది నిలిచిరి. బూరలు ఊదువారు ఇది ఓల్డ్ టెంపుల్ అండి, ఫస్ట్ టెంపుల్, దాని గురించి అన్నమాట ఇది. రైట్. బూరలు ఊదువారు పాఠకులను ఏకస్వరముతో యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు గానము చేయగా, యాజకులు పరిశుద్ధ స్థలములో నుండి బయలువెళ్ళి ఆ బూరలతోనూ తాళములతోనూ వాద్యములతోనూ కలిసి స్వరమెత్తి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని స్తోత్రము చేసిరి. రైట్. అప్పుడొక మేఘము యెహోవా మందిరము నిండా నిండెను. అప్పుడొక మేఘము యెహోవా మందిరము చుట్టూ నిండెను. యెహోవా తేజస్సుతో దేవుని మందిరము నిండుకొనగా సేవ చేయుటకు యాజకులు ఆ మేఘమున్న చోట నిలవలేకపోయి. అది గుర్తొచ్చింది వాళ్ళకి, దేవుని యొక్క మహిమ. కానీ ఇప్పుడేంటి, ఇలాగుంది అంటే మందిరమే అంటే కంపారిజన్, ఇది ఇంకా చిన్న మందిరం అండ్ సో ఆన్ అండ్ సో ఫోర్. సో అది వాళ్ళు జ్ఞాపకం చేసుకున్నారు. దానికంటే చెప్పడానికి టైం లేదు. సెకండ్, దానిని బట్టి వారు రియలైజ్ చేసుకున్నది ఏంటి, అది రిమెంబరెన్స్, అది వారు గుర్తు చేసుకున్నారు. దాని తర్వాత వారు గ్రహించుకున్నది ఏంటి, అనేక విషయాలు ఉండొచ్చు, కానీ ఒక్క వచనం, అది హగ్గై అంటే ఈజీగా మీకు దొరకాలంటే మత్తయికి వెళ్ళిపోండి, దాని తర్వాత దానికి ముందు మలాకి వస్తుంది, దాని తర్వాత ఇంకొక చిన్న పుస్తకం వస్తుంది, 3వ పుస్తకం నీకు హగ్గై. దట్స్ ఈజీ టు గెట్ హగ్గై. రైట్. హగ్గై 2వ అధ్యాయం 3వ వచనం. హగ్గై 2వ అధ్యాయం 3వ వచనం. పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు, మందిరమునకు కలిగిన మహిమ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుందండి, డోంట్ వరీ, స్క్రీన్ లో చూడండి. చూచిన వారు మీలో ఉన్నారు కదా, అట్టివారికి ఇది ఎట్టిదిగా కనపడుచున్నది. అట్టివారికి అంటే అప్పటి మందిరము దాని వైభవమును చూసిన వారికి ఇది ఎట్టిగా కనిపిస్తున్నది. దాని తర్వాత మిగతా వచనాలు మనం 3rd పాయింట్కి వచ్చినప్పుడు మనం ధ్యానం చేస్తాం. కాబట్టి మనం జనరల్గా ఎప్పుడైనా మనం పాత క్లాస్మేట్స్తో ఈ మధ్య వాట్సాప్ల్లో ఓల్డ్ గ్రూప్స్ అవన్నీ ఉన్నాయి, జనరల్గా వచ్చే కమెంట్ ఏంటో తెలుసా, గుడ్ ఓల్డ్ డేస్ అన్నారండి మీరు. ఓహో, మీకు అట్లా అనిపించదు, ఇప్పుడే వెరీ నైస్ డేస్, దీనికంటే వర్స్ట్ డేస్ లేవు, అవునా? ఎస్ నో? వరల్డ్ అంతా ఒక్క వైరస్ని బట్టి ఇలాంటి పరిస్థితులు రావటం ఏ తరం వారు చూడలేదండి. రైట్. ఏ తరం వారు చూడలేదు, ఇంకా చూడబోకూడదు కూడా, కానీ చూస్తారు. సంఘం ఎత్తబడిపోయిన తర్వాత మహాశ్రమలు వస్తే ఇది నథింగ్ దాని ముందు. రానైన రోజుల్లో నేను ప్రామిస్ చేశాను, నేను నా ప్రామిస్ కీపప్ చేస్తాను. కానీ ఇవాళ ఎందుకో, నేను లాస్ట్ వీక్ ఆన్లైన్ సర్వీస్లో చెప్పాను, మనం సెకండ్ కమింగ్ గురించి ఇంకా కొన్ని వర్తమానాలు ఇస్తాను. కానీ దేవుని మందిరానికి రావడానికి అనుమతి వచ్చినప్పుడు నేనేంటి కృతజ్ఞత చెల్లించాలా, లేకపోతే ఏ మెసేజ్ తీసుకోవాలి ప్రభు ఈ రెస్ట్రిక్షన్స్తో, ఇంకా వెళ్ళాలా వద్దా అన్న
చాలామంది అనేక ఇవి చెప్తున్నారు. అంటే మందిరం గురించి నేను చూసినప్పుడు అనేక వాక్య భాగాలు ఉన్నాయి. ఈ వాక్య భాగం మీదకి దేవుడు నా మనసును తీసుకొని వెళ్ళటం జరిగింది. కాబట్టి ద ఓల్డ్ పీపుల్, దట్ జనరేషన్ రిమెంబర్డ్ దోస్ గుడ్ ఓల్డ్ డేస్. సో వి విల్ సీ వాట్ ఈజ్ రైట్. అంటే ఏంటండి, మనం కన్నీరు కార్చకూడదా? అంటే కన్నీరు కార్చే గుంపు వేరే, ఇది కేకలు వేసే గుంపు వేరే. అంటే రెండు మంచివే, కానీ ఆ బ్యాలెన్స్ ఎలాగా అన్నది ఇవాళ మనం నేర్చుకుందాం. కాబట్టి అది మొదటిది. మళ్ళీ తిరిగి మన మూల వాక్య భాగం అనగా ఎజ్రా గ్రంథం 3వ అధ్యాయం మనం 10 నుంచి చదివించాను. ఇప్పుడు 11వ వచనం చూద్దాం. ఇప్పుడు 12వ వచనం చూసాం, 11వ వచనం ప్రస్తుతం. వీరు వంతు చొప్పున కూడి యెహోవా దయాళుడు, ఇశ్రాయేలీయుల విషయమై ఆయన కృప నిరంతరము నిలుచునని పాడుచు యెహోవాను స్తుతించిరి. మరియు యెహోవా మందిరము యొక్క పునాది వేయబడుట చూచి జనులందరూ గొప్ప శబ్దముతో యెహోవాకు స్తోత్రము చేసిరి. కాబట్టి ఎవరిల్లు. సో ఫస్ట్ నేను అన్నాను ద గ్రాండ్యూర్ ఆఫ్ ద పాస్ట్ కదా, గతము యొక్క వైభవం. రెండవది ప్రస్తుతం అన్న బహుమానం. హల్లెలూయా. ప్రెజెంట్ టుడే ఈజ్ ఎ గిఫ్ట్ ఆఫ్ గాడ్. డూ యూ అగ్రీ? టుడే ఈ కరోనా వైరస్ వచ్చేసరికి కనీసం చాలామందికి ఆ గ్రాహ్యం వచ్చింది. ఒక్కొక్క రోజు అది దేవుడిస్తున్న మహా కృప. అంతేనండి. అది మనం ఎప్పుడు చెప్పేవాళ్ళం, కానీ ఇప్పుడు ఇలాంటి భయాల మధ్య మనం ఉంటున్నప్పుడు ఈ లైఫ్ ఎంత వాల్యుబులో, అంటే ఏదో క్యాన్సర్లో లేకపోతే ఇంకోటి ఏదో వచ్చి ఎయిడ్స్ అట్లాంటివి వచ్చి చనిపోవలసినది కాదు. కరోనా లాంటి మామూలు జలుబు అలాంటి సిమ్టమ్సే, కొన్నిసార్లు సిమ్టమ్స్ కూడా లేని పరిస్థితుల్లో మనం ఉంటున్నాం. కానీ ఎప్పుడో అది బయటపడితే దానిని సరిగ్గా తెలుసుకోలేకపోతే అది కూడా క్రిటికల్గా అయ్యే పరిస్థితులు, అంతమందిని ట్రీట్ చేసే ఫెసిలిటీ మన దేశంలో లేదని ఇవన్నీ మనం వింటున్నాం. ఇంత భయం కలిగించే పరిస్థితుల్లో మనం గ్రహించుకోవాల్సింది ఏంటంటే ప్రస్తుతం అనగా ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన గంభీరమైన బహుమానం. కాబట్టి ఈ 11వ వచనంలో వారు దేవునిని స్తుతించగా, వారు అంత సంతోషంగా ఎందుకు స్తుతించారు అంటే ఒక్క ప్రాముఖ్యమైనది. వీళ్ళు కూడా, ఈ గుంపు కూడా జ్ఞాపకం చేసుకున్నది ఏంటి? ఈ గుంపు కూడా గ్రహించుకున్నది ఏంటి? ఏంటి గుర్తు చేసుకున్నారు? ఏంటి గ్రహించుకున్నారు? తెలుగులో కూడా వస్తున్నాయండి నాకు పదాలు. వండర్ఫుల్, థ్యాంక్ యూ గాడ్. ఏంటి వారు గుర్తు చేసుకున్నారు అంటే గమనించాలి. 70 సంవత్సరాలు, 70 years ఆఫ్ బాండేజ్. 70 yearsలో మరి పెళ్ళిళ్ళు అయినాయి అంటే బైబిల్లో ఎక్కడ ఉందంటే ఎందుకు అవ్వదు? అది లాజిక్, రైట్? పిల్లలు పుట్టుంటారు. సో ఆ తరం వారికి అంటే ఈ 70 సంవత్సరాలు మందిరం కూల్చబడింది, 70 సంవత్సరాలు చెరలోకి వెళ్ళిపోయారు. కాబట్టి 70 సంవత్సరాలు ఇంకొక తరం వారు లేకపోతే 2-3 తరాల వారు వచ్చుంటారు. వాళ్ళకేంటంటే గతపు వైభవం వాళ్ళకేమీ తెలీదు. వాళ్ళు చూసిందల్లా ఏంటంటే వాళ్ళు ఇంకొక దేశంలో వారు బానిసలుగా ఉన్నారు. ఆ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. ఇప్పుడు వారి ప్రాంతంలో, వారి దేశంలో వారు దేవుని మందిరమును కట్టబోతున్నారు, పునాది వేశారు. కాబట్టి వారికి వచ్చిన ఆ స్వేచ్ఛను బట్టి అది గుర్తు చేసుకుని ఆల్ దట్ దే రిమెంబర్డ్ ఇస్ దే రిమెంబర్డ్ ద బాండేజ్, దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్, నవ్ యూ హ్యావ్ అన్ ఆపర్చునిటీ. సో అలాగే మనం ప్రస్తుతం మనం అవలంబించుకున్నట్లయితే 3 నెలలు మనం ఆరాధించలేకపోయాం. అంటే మందిరంలోకి వచ్చి ఇంట్లోనే కూర్చొని ఆరాధించాం. కానీ ఇప్పుడు మనము రావడానికి ప్రభుత్వం మనకు అనుమతి ఇచ్చింది. కాబట్టి దేవా రిస్ట్రిక్షన్స్ ఉన్నా నాకు పర్వాలేదు, కానీ నీ మందిరానికి వచ్చాను. ఐ ప్రైజ్ యూ గాడ్, ఐ వర్షిప్ యూ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, అండ్ రిమూవ్ ఆల్ దిస్ రెస్ట్రిక్షన్స్ అకార్డింగ్ టు యువర్ గ్రేస్ అండ్ మర్సీ. మీకు అర్థమైందా? అది ఒక బహుమానంగా వారు ఆశపడి అది వారు జ్ఞాపకం చేసుకొని వారు గుర్తు చేసుకున్నది ఏంటి అంటే పలు విషయాలు ఉండొచ్చు, కానీ మనకి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మరి ఏ గుంపులో ఉండాలండి అంటే గతమును గుర్తు చేసుకోకూడదా? ఆ రోజుల్ని జ్ఞాపకం చేసుకోకూడదా? అప్పుడుండిన ఆ తరుణాలను వాటిని మేము జ్ఞాపకం చేసుకోకూడదా? అంటే జ్ఞాపకం చేసుకోవాలి, కానీ అక్కడే మనం నివసించకూడదు. ఇంగ్లీష్లో ఒక చక్కని
సామెత ఉంటుంది, యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ ద పాస్ట్ బట్ నాట్ లివ్ ఇన్ ద పాస్ట్. గతములో జరిగిన వాటి గురించి మనం ఏమన్నా నేర్చుకోవాల్సి ఉంటే మనం నేర్చుకోవాలి, కానీ గతములోనే మనం జీవించకూడదు. ఎంతమంది అయితే అరే ఆ రోజులే బాగుండినాయి, కరోనా లేకముందే బాగుండింది, కరెక్టే కాదనట్ల, కానీ ఇంక ఎప్పుడూ మనం ప్రీ కోవిడ్-19 గురించే ఆలోచిస్తామా? లేకపోతే ఇప్పుడు కోవిడ్ ఇంకా ఉంది, కరోనా వైరస్ ఇంకా ఉంది, సో ఇంకా ఫ్యూచర్ ఏంటి? ఒకవేళ ఇలాంటి రెస్ట్రిక్షన్స్లోనే ఈ సంవత్సరం అంతా మనం ఉండాలంటే, ఇంకా వేరే రెస్ట్రిక్షన్స్ వచ్చినా వేరే వచ్చినా, దేవా మరి మేము ఇంకా ఎంత ఆశతో మిమ్మల్ని అనుదినము, రిమెంబర్ టుడే ఈజ్ ఎ గిఫ్ట్, డోంట్ ఫర్గెట్, ఐ విల్ జస్ట్ స్టిక్ టు దాట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ప్రశ్న ఏంటంటే దాని తర్వాత మూడో విషయానికి వచ్చేస్తాను, మనకి సమయం అయిపోతుంది. ప్రాముఖ్యమైనది ఏంటంటే, మరి ఏంటి మనకు ఈ రెండు గుంపులు వారు నేర్పిస్తున్న పాఠం? సంతోషించి ఆనందిస్తున్న గుంపు ఉండింది, ఆ సంతోషంలో పాల్గొంటూనే వారి గతమును గుర్తు చేసుకొని కన్నీరు కారుస్తున్న గుంపు కూడా ఉంది. వీరికి కొన్ని జ్ఞాపకాలు ఉన్నాయి, వీరు కొన్ని గ్రహించుకున్నారు, వీరు కూడా కొన్ని జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకొని ప్రస్తుతము గ్రహించుకుంటున్నారు. కాబట్టి దేవుడు మనకి నేర్పిస్తున్న పాఠం ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్ టు అస్? ఇట్ ఈస్ ఇంపార్టెంట్, జస్ట్ ఓన్లీ వన్ ఇంపార్టెంట్ లెసన్, ఒకటే ఒక ప్రాముఖ్యమైన పాఠం. ఆ పాఠం ఏంటంటే, అనుదినము దేవుడు ఈ పరిస్థితుల్లో కూడా మనకి తరుణాలు ఇస్తున్నాడు. హల్లెలూయా. కేవలం ఆయన ఆరాధించే విషయంలో కాదు, ఆయన్ని వెంబడించే విషయంలో, ఆయన యొక్క రాజ్య వ్యాప్తి గురించిన విషయాలు ఇతరికి చెప్పటం విషయంలో, మన జీవితాన్ని మనం ముందుకు తీసుకొని వెళ్ళటంలో దేవుడు అవకాశాలని ఇస్తానే ఉంటాడు. కాబట్టి దేవా నాకు ఇంకొక దినాన్ని దయచేసావు కనుక నీవు నాకు ఇస్తున్న అవకాశాలను నేను సద్వినియోగం చేసుకుంటూ ఆ అవకాశాలని వాడుకొని నీ నామమునకు నేను మహిమ తెచ్చేలాగా జీవిస్తాను. దేవుడి యొక్క ఆశ ఏంటి? మీరు ఏది చేసినను దేవుని మహిమ కోసము చెయ్యడి. కాబట్టి వి సే లార్డ్, వి విల్ జస్ట్ ఆనర్ యూ అండ్ గివ్ యూ గ్లోరీ. ఒక్క విషయం గుర్తుపెట్టుకుందాం, దట్ విల్ హెల్ప్ ఆల్ ఆఫ్ అస్. నాట్ దట్ వీ డోంట్ నో, మనకి తెలియదని కాదు. ఇంకా ఈ కరోనా వైరస్ సిచ్యువేషన్ వచ్చేసేసరికి మన చుట్టూన్న సమాజం మారిపోయింది. ఎస్ను మనం బయటకు వెళ్ళి షాపింగ్ చేసే పద్ధతులు మారిపోయినాయి, అసలు షాపింగ్లే లేవు. ప్లస్ ప్రతి దాంట్లో లాట్ ఆఫ్ థింగ్స్. సొసైటీ హెస్ చేంజ్. సంఘాలుగా కూడుకొని ఆరాధించే విషయంలో కూడా మార్పులు వచ్చినాయి. ఇవాళ ప్రాక్టికల్గా మనం చూస్తున్నాం, ఇంత డిస్టెన్స్ మెయింటైన్ చేసుకొని మాస్కులు వేసుకొని కూర్చొని. ఆ రీతిగా మనం చూసినట్టయితే కేవలం ఇండియాలోనేనా ఇది అంటే కాదు, ప్రపంచమంతా దేర్ ఇస్ సో మచ్ ఆఫ్ చేంజ్. మన కళ్ళ ముందు ఈ 3 నెలల్లో మొత్తం అప్సైడ్ డౌన్ అయిపోయింది. ఒక రకంగా మనం ఆలోచిస్తే అన్నీ మారిపోయినాయి. ఎవరు మారలేదు? హల్లెలూయా. కెన్ వి రైజ్ అప్ అవర్ హ్యాండ్ అండ్ సే, లార్డ్ యూ డోంట్ చేంజ్, యూ డోంట్ చేంజ్. Heaven and earth will pass away, everything beside us is change. Remember this one truth. ఈ ఎందుకంటే ఇంకా మార్పులు గుండా వెళ్తాం మనం. ఆ ఏ మార్పులో మనకు తెలియదు. కొన్ని మనం అడ్జస్ట్ అవ్వగలిగే మార్పులు, కొన్ని అడ్జస్ట్ కాని మార్పులు. ముఖ్యంగా ఎల్డర్లీ పీపుల్ చాలా కష్టం అండి. వారికి కొన్ని పద్ధతులు అలవాటు ఎన్నో సంవత్సరాలుగా. ఇప్పుడు అసలు మీరు బయటకు వెళ్ళొద్దు అంటే వాళ్ళు ఏమైపోతారు చెప్పండి? చిన్నపిల్లల గురించి ఆలోచించండి. వాళ్ళు ఆడుకునే వయసు, ఇంట్లో ఎంతసేపు అని వాళ్ళని కూర్చోబెడతారు. కొన్ని నెలలు పిల్లల్ని ఇంట్లో కూర్చోబెడితే పేరెంట్స్కి మానసికంగా అసలు ఎట్లాంటి పరిస్థితులకి వచ్చారంటే, నేను ఎవరిని కలవలేదు కానీ ఐ కెన్ అండర్స్టాండ్. ఆ 1 year oldనో 2 year oldనో 3 year oldనో 5 year oldనో 10 year oldనో నాన్న వెళ్ళకూడదు, బయటకు వెళ్ళకూడదు. మనం ఒకవేళ పంపిస్తే వేరే వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఏంటంటే మీ పిల్లలు ఏంటంటే అరుస్తున్నారు. ఐ డోంట్ నో వాట్ ఆల్ యూ ఆర్ గోయింగ్ త్రూ అండ్ స్టిల్ గోయింగ్ త్రూ. థింక్ అబౌట్ ఇట్. సో మెనీ చేంజెస్, సో మచ్ ఆఫ్ స్ట్రెస్, బట్ ఇన్ ఆల్ ఆఫ్ దిస్ వాట్ డూ ఐ డూ? గాడ్, యూ డోంట్ చేంజ్. హల్లెలూయా. యూ డోంట్ చేంజ్. మార్పు లేని వాడవు నువ్వు ఒక్కడవేనయ్యా. మార్పు లేని వాడవు నీవు ఒక్కడవే. నీ మాట మారదు. ఆకాశము భూమి గతించుకొని నీ మాట మారదు. కాబట్టి ఇది అన్చేంజింగ్ వర్డ్, అన్చేంజింగ్ గాడ్ ఉన్నాడు కనుక దట్ గివ్స్ మీ అన్ ఆపర్చునిటీ టు వర్షిప్ హిమ్. దట్ ఈస్ ద లెసన్. దట్ ఈస్ ద లెసన్. అది ప్రాముఖ్యమైనది.
నెక్స్ట్ మనం మూడో దానికి వచ్చేద్దాం. నేను దానికే ఎక్కువ టైం తీసుకుంటాను, నన్ను సరిపోలేదు. ఐ డెంట్ రియలైజ్. మూడవది గతము యొక్క వైభవము గుర్తు చేసుకున్నారు, ప్రస్తుతం యొక్క బహుమానమును గుర్తు చేసుకున్నారు. కానీ ఈ రెండిటికి ఆధారము ఏంటి అంటే దేవుని యొక్క గంభీరమైన వాగ్దానం. ద థర్డ్ వన్ ఇస్ ద గ్లోరియస్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. వాట్ డజంట్ చేంజ్? ద ప్రామిస్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఏది మారదు? దేవుని యొక్క వాగ్దానం. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కాబట్టి దేవుడు ఏ వాగ్దానం అయితే 31st నైట్న మీకు ఇచ్చాడో, తర్వాత ఈ సంవత్సరంలో ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో, గత సంవత్సరంలో ఎన్ని వాగ్దానాలు ఇచ్చాడో, ఇంకా ఆ వాగ్దానపు నెరవేర్పు కోసం మీరు ఇంకా కనిపెడతా ఉంటే, ఏ పరిస్థితులు మారిపోయినా చుట్టూ ఉన్న మీ ప్రపంచం, మీరు నేను కట్టుకున్న ప్రపంచం కూలిపోతున్నప్పుడు అనిపిస్తున్న కొన్ని మార్లు కొన్ని విషయాల్లో అది కూలిపోయినప్పటికీ గమనిద్దాం, దేవుని యొక్క వాగ్దానములు అవి గంభీరమైనవి, అవి దేవునికి మహిమ తెచ్చేవి. ప్రాబ్లం ఏంటంటే, మీకు ఒక వాస్తవం చెప్పేస్తాను. ఎందుకు ఈ రెండిట్లో ఏది ఒక్క దాంట్లోనే ఉండిపోతే కష్టం, అది మంచిది కాదు. ఒకటి, కన్నీరు కారుస్తా. వాళ్ళు గమనించాలి, ఎవరైతే కన్నీరు కార్చిన గుంపు ఉన్నారో వారు ఆ గతపు వైభవాన్నే గుర్తు చేసుకున్నారు, కానీ ఇంకా వారు ముందంజ వేయలే. కొంతమంది ఉంటారు, ద పాస్ట్ కీప్స్ డ్రాగింగ్ దెమ్ సో మచ్ దట్ దే విల్ నెవర్ మూవ్ ఫార్వర్డ్. ఐ హ్యావ్ మెట్ పీపుల్, మనం ఎంత వారికి మోటివేట్ చేసినా వారికి ముందుకు వెళ్ళరు, ఎందుకంటే వారి పాస్ట్ వాళ్ళని అంత వెనక్కి లాగుతుంది. అలాగే ఇక్కడ వారు ఆ గుంపు వారు గతంలోనే ఉండిపోయారు, వారు ముందంజ వేయాల. సరే, అక్కడ సంతోషం చేసి కేకలు వేసిన వారి ప్రాబ్లం ఏంటంటే, మరి వారు ఆనందించారు కదా అంటే, వారు ఆనందించారు, దాని తర్వాత వాళ్ళు కూడా ముందంజ వేయలేదు. ఎందుకంటే ఫౌండేషన్ వేసిన తర్వాత 15 సంవత్సరాలు అయింది. అవన్నీ నేను మీకు చూపించలే. మళ్ళీ మందిరమును పూర్తి చేయడానికి వారు పూర్తి చేయాలి కదా, వెంటనే ఆ పనిలో ముందుకు వెళ్ళలేదు. ఎందుకు అంటే వారు మళ్ళీ మీరు ఎజ్రా గ్రంథం 5వ అధ్యాయం చూడాలి, ఇప్పుడు మనకి టైం లేదు. అక్కడ మీరు చూస్తే వారు దేవుని మందిరమును వారు నిర్లక్ష్యం చేసి వారి సొంత పనులు వారు చేసుకోవటంలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకా దేవుని గ్రహించక నిర్లక్ష్యంలో ఉండి అలాగే ఉన్నవారు ఎవరైనా ఉంటే, అలాగా ఉండకూడదని నేను ఆశపడుతూ ఇంకా అలాగా ఉంటే, ఇంకా మీ పనుల్లోనే ఉండిపోతూ ఇంకా మీ వాటి గురించే మీరు ఆ రీతిగా ఉంటే, కనీసం ఈ పరిస్థితులైనా మేల్కోవాల్సిన అవసరత ఉన్నది. ఇప్పుడు మనం హగ్గైకి వెళ్ళిపోదాం. అక్కడ 4వ వచనం నుంచి 9వ వచనం, హగ్గై గ్రంథం 2వ అధ్యాయం, హగ్గై 2:4 నుంచి 9లో మనకి 5 వాగ్దానాలు ఉన్నాయి. ఆ వాగ్దానాలు నేను మీకు జ్ఞాపకం చేసి, నేను ఎక్కువ టైం తీసుకుంటాను, నా సమయం అయిపోయింది. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము అని 3 సార్లు వస్తుందండి 4వ వచనంలో. హగ్గై 2వ అధ్యాయం 4వ వచనం మీకు స్క్రీన్ మీద ఉంది, దయచేసి చూడండి, ఒకవేళ మీరు బైబిల్లో తీయలేకపోయినట్లయితే. హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చూడండి. కాబట్టి వీఆర్ టాకింగ్ ఆఫ్ 5 ప్రామిసెస్ దట్ గాడ్ ఈస్ గివింగ్ అస్ టుడే. దేవుని మందిరంకి వచ్చిన మనము ఒకవైపు కన్నీరు, ఒకవైపు సంతోషము, ఒకవైపు సరే 12 వారాల తర్వాత కొంతమందికైనా రెస్ట్రిక్షన్స్లో వచ్చాం, కానీ స్టిల్ ఈ నిర్బంధంలో కనీసం ఒకరికొకరు షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేము, ఒకరి మొఖాలు ఒకరు కూడా ఫుల్గా చూడలేని పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చి దేవుణ్ణి ఆరాధించడంలో ఏంటున్నదంటే, ఇందులో కూడా దేవుడు మనకు అనుమతి ఇచ్చాడని. ఎందుకంటే ఇది ఒక గంభీరమైన తరుణం దేవుని యొక్క నమ్మకత్వాన్ని ప్రకటించి చెప్పడానికి. ప్రభువు నువ్వు నమ్మదగిన దేవుడు అని, నువ్వు ఎంతైనా వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడని మనము ఈ రీతిగా దేవునికి వందనాలు చెల్లించడానికి, ఇతరులకు మనము దేవుని యొక్క నమ్మకత్వం ప్రకటించడానికి. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు ఎంత గంభీరము. మొదటిది ద ప్రామిస్ ఆఫ్ హిస్ ప్రెజెన్స్. సో యూ హ్యావ్ టు రైట్ డౌన్. ఆఫ్ కోర్స్ స్క్రీన్లో పాయింట్ వస్తుంది, కానీ ముందు ఇది చూద్దాం. ఆ వచనం చదివేసాను బ్రదర్, సారీ. 4వ వచనం, హగ్గై 2:4. జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడగు యెహోజాదాకు
కుమారుడైన యెహోషువ ధైర్యము తెచ్చుకొమ్ము. రెండోసారి ధైర్యము తెచ్చుకొనుము. దేశములోనున్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొని పని రెండు జరిగించుడి. చేతులతో ఒకసారి చెప్దాం హల్లెలూయా. ఎవరండి? దేశంలోనా జనులారా. సమస్త జనులారా. ప్రైజ్ గాడ్. హూఎవర్ ఇస్ లిస్నింగ్ టు హిస్, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యము తెచ్చుకోండి. ఎందుకు? ఆయన మార్పు లేనివాడు. ఆయన మార్పు లేనివాడా? నేను మీకు తోడుగా ఉన్నాను. నేను మీకు తోడుగా ఉన్నాను. ఇదే సైన్యములకు అధిపతి హల్లెలూయా. ప్రైజ్ గాడ్. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా ఇచ్చు వాక్కు. ఇట్ ఈస్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్ ఆఫ్ హోస్ట్స్. సైన్యములకు అధిపతి యెహోవా అంటున్నాడు. ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో, ధైర్యము తెచ్చుకో. We have the glorious promise of God's presence even while we are weeping and while we are praising God. మనము కన్నీరు కార్చుచున్నాము, మనము కేకలు వేయుచున్నాము. We don't even know whether that was good or this is good and we are stuck, we are wondering, but we say Lord, in all of this, ఈ మిక్స్డ్ ఎమోషన్స్లో, ఈ అర్థం కాని పరిస్థితుల్లో ప్రభు నువ్వు భయపడద్దని చెప్తున్నావు. ప్రైజ్ గాడ్. రెండవది, నెక్స్ట్ 5వ వచనంలో రెండవ వాగ్దానం ఉంది అక్కడ. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకునడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి. రైట్. ఒకటేంటండి వాగ్దానము? ధైర్యం. 3 సార్లు ఏంటది? ధైర్యము తెచ్చుకో. రెండోది భయపడకు. ఎందుకు? ఆయన అంటున్నాడు నేను నీతో చేసిన నిబంధన. కాబట్టి ఇట్ ఈస్ the promise of peace. It is not only the promise of his presence. He says, fear not, fear not. In the midst of our trials, in the midst of our work, in the midst of our various attempts to serve God, మన పరీక్ష సమయములో, మన ప్రయాసలో, మన ప్రయత్నాలలో, వీటన్నిటి మధ్య దేవుని యొక్క సన్నిధి మనకున్నది, దేవుని యొక్క సమాధానం మనకున్నది. అది ఆయన ఇచ్చిన వాగ్దానము. 6వ వచనం. హగ్గయిలోనే ఉన్నాం మనం. మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, రైట్, ఇక కొంతకాలము ఇంకొక మారు ఆకాశమును, భూమిని, సముద్రమును, నేలను నేను కంపింపజేతును. నేను చాలండి. అంటే ఆయన శక్తి గురించి చెప్తున్నాడు. వీటన్నిటి మధ్య కూడా నేనేంటి, నా శక్తిని నేను కనపరుస్తాను. ద ప్రామిస్ ఆఫ్ హిస్ పవర్. ఆయన శక్తి యొక్క వాగ్దానము. ఇప్పుడు 7వ వచనం కాకుండా 8వ వచనంకి వెళ్దాం. తర్వాత 7వ వచనంకి వద్దాం. వెండి నాది, బంగారు నాది, రైట్. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. సమస్తము ఆయనకు చెందింది. ఎందుకంటే మీకు బ్యాక్గ్రౌండ్ నేను చెప్పాను కదా, యెరూషలేము దేవాలయము సొలొమోను ద్వారా దేవుడు కట్టించిన దేవాలయముకి కంపేర్ చేసుకుంటున్నారు. అక్కడుండి నా బంగారము లేదు, ఆ వెండి లేదు, ఆ వనరులు లేవు, దేవుని మందసము లేదు. కాబట్టి అది గుర్తు చేసుకొని, అరే మళ్ళీ తిరిగి మనము అలాంటి మందిరం అయితే కట్టలేము. కానీ దేవుడు హగ్గై ద్వారా వారికి గుర్తు చేయించింది ఏంటంటే, సరే ఆ మందిరంలాగా మీరు మళ్ళీ తిరిగి కట్టలేరేమో, కానీ నేను నా సన్నిధి మీకు ఇస్తున్నాను, నా సమాధానం మీకు ఇస్తున్నాను, నా శక్తి కూడా మీకు చెందిందే. హల్లెలూయా. You have the promise of his presence, we have the promise of his peace, we have the promise of his power, and we have the promise of his provision. ఆయన సమకూర్పు. ఏంటో సమకూర్పు? బంగారము నాది, వెండి నాది. అంటే ఆల్ ద రిచెస్ బిలాంగ్ టు గాడ్ అండ్ మై గాడ్ ఈజ్ మై ఫాదర్, సో ఇట్ బిలాంగ్స్ టు మీ. అది నాకు చెందింది. ఇప్పుడు 9వ వచనం చదివేద్దాం. 7 కూడా చదవచ్చు. 7 చదవండి, తర్వాత 9 చదవండి. నేను అన్ని జనులందరినీ కదిలింపగా అన్ని జనులందరి యొక్క ఇష్ట వస్తువులు తేబడును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. నేను ఈ మందిరమును మహిమతో నింపుదును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. 9. ఈ కడువరి మందిరము యొక్క మహిమ, ఈ కడువరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరము యొక్క మహిమను మించునని, మునుపటి మందిరము యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపును అనుగ్రహించదను. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. దట్ ఈస్ ద ప్రామిస్ ఆఫ్ గాడ్స్ పొటెన్షియల్.
ఆయన సామర్థ్యత, ఆయన సామర్థ్యత. ఆయన అంటున్నాడు, ఆ మందిరము కంటే ఈ మందిరపు వైభవాన్ని నేను కనపరుస్తాను. థింక్ అబౌట్ ఈవెన్ ఇన్ దిస్ సిచ్యువేషన్, ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు తన కృపను చూపించి నడిపిస్తాడు. దేవుని యొక్క వాగ్దానం ఈ ప్రస్తుత పరిస్థితుల్లో, ఈ రెస్ట్రిక్షన్స్లో వచ్చి మనం దేవుణ్ణి ఆరాధించగా, హగ్గైలో ఉండిన 5 మీరు తర్వాత ధ్యానం చేయండి. చాలా గంభీరమైన అధ్యాయం అది. ఇట్స్ బ్యూటిఫుల్, ఇట్స్ సో పవర్ఫుల్. దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క సమకూర్పు, దేవుని యొక్క సామర్థ్యత. దే ఆర్ ఆల్ ద ప్రామిసెస్ ఫర్ అస్. వీటన్నిటి మధ్య మనం ఉండగా, దేవా నీ మహిమను మేము ఆశపడుతున్నాం. మనం ఏది చేసినను ఆయన మహిమ నిమిత్తము చేద్దాం. తల్లు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేసుకుందాం. దేవుడిచ్చిన వాక్యమును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ, వినిన వాక్యమునకు మన జీవితాలను మనం పరిశీలించుకొని, మరి గతపు దినములను గుర్తు చేసుకుంటూ మీరు కృంగిపోయిన పరిస్థితుల్లో మీరు ఇక్కడికి వచ్చారా అంటే కేవలం ఈ ఆరాధన గురించి కాదు, మీ ఉద్యోగరీత్యా, మీ కుటుంబ విషయాలు, వాటన్నిటిలో కూడా మార్పులు వచ్చినాయి. 3 నెలల క్రితపు పరిస్థితులు వేరే, ఇప్పుడు పరిస్థితులు వేరే. సో ఆర్ యూ స్టిల్ స్టక్ ఇన్ ద పాస్ట్ అండ్ సిట్టింగ్ అండ్ క్రయింగ్, ఆర్ దేర్ ఇస్ ఎన్ ఆపర్చునిటీ ఇన్ ద ప్రెజెంట్? ప్రస్తుతంలో అవకాశం ఉన్నది కాబట్టి సంతోషించి ముందుకు వెళ్దామా? 2 గుంపులు, కన్నీరు కార్చిన వారు ముందుకు వెళ్ళలేదు, సంతోషించిన వారు, కేకలు వేసిన వారు ముందుకు వెళ్ళలేదు. కానీ వాక్యం వినిన మనము, దేవుని వాగ్దానాలు ఉన్నాయి కనుక మనం ముందుకు వెళ్ళాలి. అది పాఠం. మనం ముందుకు వెళ్ళాలి. వి నీడ్ టు మూవ్ ఫార్వర్డ్. సే లార్డ్ థ్యాంక్ యూ. మా దయగల దేవా, పరిశుద్ధుడా, మీరు మాకిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీ మందిరములో ఈ రీతిగా కూడుకొని మిమ్మల్ని ఆరాధించగా మాతో మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ, యేసు నామములో ఈ ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ గాడ్. చిన్న మార్పు ఇవాళ కమ్యూనియన్ విషయంలో. ఇది ప్రీ ప్యాక్డ్, అంటే ఇది తీసుకొని వెంటనే మనం డిస్పోజ్ ఆఫ్ చేయొచ్చు. కాబట్టి పైన ఒక క్యాప్ ఉంది, దాన్ని మనం ఇలాగ అనాలి. అలాగంటే ఇక్కడ బ్రెడ్ ఉంటుంది, దాని తర్వాత కింద ఒక ప్లాస్టిక్ ఉంది, దానిని పీల్ చేయాలి. మీరు ఈ ప్లాస్టిక్తో పాటు ఇలా చేస్తే అది కారి కింద పడిపోద్ది. ముందు ఈ పైన ఉన్న కప్పుని మీరు తీయాల్సి ఉంటుంది. ఇవాళ మాకు సహాయం చేయడానికి కొంతమంది వాలంటీర్స్ ఉన్నారు. ఎవరైతే మిమ్మల్ని సీటింగ్లో కూర్చోబెట్టారో వాళ్ళే ఈ కమ్యూనియన్ని వారు సర్వ్ చేస్తారు. వీటి కోసం మేము ముందే ప్రార్థన చేయటం జరిగింది. కాబట్టి ఇక్కడ కింద మేము పెట్టాము. కాబట్టి ఇక్కడి నుంచి తీసుకొని మనం వెళ్ళట్లేదు. అయిపోయిన తర్వాత మళ్ళీ వాళ్ళు ప్లాస్టిక్ కవర్ తెస్తారు, అందులోనే మీరు పైనుంచిలాగా డ్రాప్ చేసేయచ్చు. కాబట్టి ఎంతమంది అయితే యేసు ప్రభువాన్ని స్వంత రక్షణగా స్వీకరించి బాప్తిసం ద్వారా దేవుని నామమును గణపరిచారో అట్టివారు మీ స్థలాల్లో మీరు నిలబడినట్లయితే మనం పరిశుద్ధ బల్లలో పాల్గొవచ్చు. మీరు చేయవలసిందల్లా వారు తెచ్చినప్పుడు నేను ప్రార్థన చేయగా మీరు పైన ఈ ఈ ఈ లిడ్ని మీరు తీయండి, నేను మీకు చూపిస్తాను. కాబట్టి అలాగే ఆన్లైన్లో ఎంతమంది అయితే మీరు మాతో పాటు ఆరాధిస్తున్నారో అటివారు మీ దగ్గర ఉన్న
రొట్టె కానీ బ్రెడ్ కానీ చపాతి కానీ అలాగే ఏ జ్యూస్ అయితే మీరు పెట్టుకున్నారో దయచేసి అది సిద్ధంగా పెట్టుకొని నేను ప్రతి వారం చెప్పినట్లు ఆన్లైన్లో మన గృహాల్లో మనం ఆరాధిస్తున్నప్పుడు మనం ఇంట్లో పెట్టుకున్న ఆ బ్రెడ్ అది ఏదైనా అది దేవుని యొక్క పరిశుద్ధ శరీరమునకు సూచన. అలాగే ఆ జ్యూస్ ఆయన కార్చిన పరిశుద్ధ రక్తమునకు సూచన. కాబట్టి చులకనగా పాల్గొక భయముతోనూ భక్తితోనూ దేవునితో సరిచేసుకుంటూ దయచేసి బల్లలో పాల్గొనడానికి ఆన్లైన్లో మీ గృహాలలో ఎంతమంది అయితే ఈ ఆరాధనలో పాల్గొంటున్నారో మీరు బాప్తీసం తీసుకొని దేవుని నామమును ఘనపరిచిన వారైతే అట్టివారు మీరు ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడడానికి దయచేసి రెడీ అవ్వమని కోరుతూ ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా పరిశుద్ధుడా, నాయన మరి 12 వారాలైన తర్వాత ఈ 13వ వారం 90 రోజులైన తర్వాత మీ మందిరానికి వచ్చి నాయన మరి ఈ రీతిగా ఆరాధించడానికి మీరు అనుకూలపరిచినందుకు అనుమతిచ్చినందుకు వందనాలు నాయన. మరి వచ్చిన వారిలో నాయన ఈ బల్లలో పాల్గొనడానికి సిద్ధపడిన వారిని బట్టి వందనాలు చెల్లిస్తూ నాయన మరి ఈ బల్లలో మేము పాల్గొనిచుండగా మీతోనూ ఇతరులతోనూ మేము సరిచేసుకొని ఇందులో పాల్గొనడానికి సహాయం దయచేయమని, ఈ రొట్టెను ద్రాక్షరసమును మీరు ఆశీర్వదించమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ఒక పాట పాడుతున్నప్పుడు మీకు మన వాలంటీర్స్ ఈ కప్స్ మీకు అందిస్తారు, తీసి పెట్టుకోండి. అందరికి అందగానే నేను ప్రార్థన పూర్వక నిధిలో పాల్గొనడానికి సహాయం చేస్తాను. ప్రతివానికి రూపునిచ్చి అతనికి రూపు లేదు, ప్రతివానికి రూపునిచ్చి అతనికి రూపు లేదు. 10,000లలో అతి ప్రియుడు పరిహాసములనుండినాడు, 10,000లలో అతి ప్రియుడు పరిహాసములనుండినాడు. నీ కోసమే అది నీ కోసమే రక్తము
ఈ కప్పు పైన ముందు ఒక లిడ్ ఉంది. ఆ లిడ్ని ఇలా నెమ్మదిగా తీయండి. ఇలాగా మూత వస్తుంది. అందరికీ మూత వచ్చిందా? రైట్. ఆ మూత ఇలా పట్టుకొని దానిపైన ఇది ఇలా పెట్టుకోండి. ఇప్పుడు మనకి ఈ రొట్టె ఉంటుంది. నేను ఒక వాక్యం చెప్తాను. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేయుటకై దీనిని చేయుడని చెప్పాను. దేవునికి వందనాలు చెల్లిస్తూ మన కొరకు ఆయన సిలువ మీద మరణించారు. అది మన స్థలము. దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప రక్షణ బట్టి కృతజ్ఞతతో ఈ రొట్టెను మనం స్వీకరిద్దాం. ఇప్పుడు ఇలా దీన్ని నెమ్మదిగా లాగొచ్చు. కొంచెం టైట్గా ఉంటుంది, జాగ్రత్తగా లాగండి. ఒకవేళ పొరపాటున కనుక పడుంటే మీరు చెయ్యెత్తి అడిగితే మీకు టిష్యూ పేపర్ కూడా ఇస్తారు, నా నెమ్మది తీయచ్చు. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్లైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేయుటకై దీనిని చేయడని చెప్పెను. దేవునికి వందనాలు చెల్లిస్తూ మన కోసం ఆయన తన పరిశుద్ధ రక్తమును కార్చారని మనం గ్రహించుకొని కృతజ్ఞత చెల్లిస్తూ ఈ ద్రాక్షారసమును మనం స్వీకరిద్దాం. ఈ పాట పాడుతున్నప్పుడు వాలంటీర్స్ ఆ బ్యాగ్ తెస్తారు, అందులో మనం వేసేయచ్చు. కల్వరి గిరిలోన సిల్వలో శ్రీయేసు ప్రభువారుండెను. ఘోర బాధలు పొందెను. కల్వరి గిరిలోన సిల్వలో శ్రీయేసు ప్రభువారుండెను. ఘోర బాధలు పొందెను. నీకోసమే అది నీకోసమే నీకోసమే అది నీకోసమే. ప్రార్థన చేసుకుందాం. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఎంతమంది అయితే ప్రభు ఈ బల్లలో ఇక్కడ ఉన్నవారు పాల్గొన్నారో, తమ గృహాలలో ప్రభు ఈ బల్లలో పాల్గొన్నారో, వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ, పాలు పంపులు తీసుకోలేకపోయిన వారికి మరొక తరుణాన్ని మీరు దయచేసి వారు బాహాటంగా మీ అందరి విశ్వాసమును ప్రకటించడానికి వారికి సహాయము చేయమని యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ఇంకొక 10 minutes. ఫస్ట్ డే నేను మెసేజ్లో కూడా కొంచెం రష్ చేయవలసి ఉండింది, బికాస్ ఐ వాజ్ వెరీ కాన్షియస్ అబౌట్ ది టైం. అయితే మనం అర్పణ తీసుకోకముందు వీలైనంత మటు వచ్చిన వాళ్ళందరూ అర్పణ ఇక్కడ వేయాలని అలాగేం లేదు. వీలైనంత మట్టుకు మీరు ఆన్లైన్లోనే వెబ్సైట్లో ఆ డీటెయిల్స్ ఉన్నాయి. ఇంకా మన మొబైల్ నంబర్ బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉంది, కానీ 2 numbers లింక్ అయ్యింది. అది ఎందుకో ఆ ప్రాబ్లం రిజాల్వ్ అవ్వట్లేదు. కాబట్టి మీరు మొబైల్ నంబర్, అంటే మన మొబైల్ నంబర్ 7337335571 ప్రస్తుతానికి. ఆ నంబరు మీరు గూగుల్ పేలో కనుక ఎంటర్ చేస్తే దెర్ ఈజ్ నో బ్యాంక్ అకౌంట్ అని వస్తుంది. కానీ మీరు గూగుల్ పేలోనే మీరు బ్యాంక్ డీటెయిల్స్కి, బ్యాంక్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయాలన్న ట్యాబ్కి వెళ్తే అక్కడ మనం నేమ్ ఆఫ్ ది అకౌంట్, బెతెల్ మినిస్ట్రీస్ ట్రస్ట్, బ్యాంక్ అకౌంట్ అది రాసేసుకుంటే మీరు గూగుల్ పే నుంచి కూడా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. కాబట్టి నెట్ బ్యాంకింగ్ ద్వారా అయినా కానీ గూగుల్ పే ద్వారా కానీ మన అర్పణలు మనం ఇవ్వచ్చు. అయితే ఫస్ట్ థింగ్, ఎప్పుడు సంఘంలో చేయని అనేక ఫస్టుల్లో ఇది ఇంకొకటి. ఎంతమంది అయితే మీరు
మొబైల్స్ తీసుకొని వచ్చారో, ఒకవేళ మీరు ఫ్యామిలీ తరపున ఒకళ్ళ దగ్గరే మొబైల్ ఉంటే ఏంటంటే మన ప్రభుత్వం వారి యొక్క గైడ్ లైన్స్లో ఒకటి, మనం ఎవరెవరు ఇక్కడ అటెండ్ అయ్యారో ఆ పేరు, ఆ డీటెయిల్ కావాలి. కాబట్టి మీ అడ్రస్లు అవేం అవసరం లేదు. మీరు ఇప్పుడు మొబైల్ తీసుకొని ఇక్కడ, ఇది ఆన్లైన్లో వాళ్ళు చేయబాకండి. ఎంతమంది అయితే ఆన్లైన్లో ఉన్నారో మీరు ఏ మెసేజ్ పెట్టద్దు ప్లీజ్. ఇవాళ మందిరానికి వచ్చిన వారే దయచేసి మీ మొబైల్స్ ఆన్ చేసుకొని ఒక ఎస్ఎంఎస్ ఏంటంటే మీ పేరు, మీతో పాటు ఎంతమంది వచ్చారు అంతే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎస్ఎంఎస్ పంపించాలంటే, నాన్న నంబర్ ఫ్లాష్ చేస్తారా, 733 ఈ నంబర్ అండి, ఇది మన నంబరు. ఈ నంబర్కి మీరు ఎస్ఎంఎస్ చేయండి. ఏంటి ఎస్ఎంఎస్ అంటే, మీ పేరు పీటర్ శామ్యుయల్, నాతో పాటు 4 వచ్చారు నా కుటుంబం, కాబట్టి నేను నలుగురు తరపున నేను ఒక్కడే ఎస్ఎంఎస్ పెడుతున్నా. మీరు ఒక్కళ్ళే వచ్చారంటే ఒక్కళ్ళే, లేకపోతే మీ ఫ్యామిలీలో ఇద్దరు వస్తే మీ ఇద్దరిలో ఎవరైనా, వాట్ ఎవర్ మీ అటెండెన్స్. ఓకే, ఒక ఫ్యూ సెకండ్సే. మీ పేరు, మీరు ఒక్కళ్ళే అయితే జస్ట్ పేరు పెడితే సరిపోద్ది. మీతో పాటు 2-3 వస్తే ఎవరైనా ఒకరు పంపించండి. లేకపోతే అందరికి ఇండివిజువల్ ఉంటే మీరు ఇండివిజువల్కి ఇస్తే ఇంకా బెస్ట్. ఇండివిజువల్ మొబైల్స్ ఉంటే ఇండివిజువల్గా మీ పేరు, ఈ నంబర్కి. ప్రెజెంట్ సార్ అదేం అవసరం లేదు, మీరు పంపించారంటేనే మీరు ప్రెజెంట్ ఇవ్వాలి. ఓకే, ఎస్ఎంఎస్లు పంపించారా? ఎస్, ఒకసారి కెన్ యూ షో యర్ హ్యాండ్? ఎంత టైం పడుతుందండి? వాట్సాప్ మెసేజ్ కాదు నేను అడిగింది, ఎస్ఎంఎస్, సింపుల్. ఓకే, వండర్ఫుల్. నేమ్ అండ్ నంబర్ ఆఫ్ పీపుల్. కొన్ని ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్. అదేంటంటే, మేము బల్క్ ఎస్ఎంఎస్ఎస్ పంపిస్తున్నాం. మనకి 1400 నంబర్స్ ఉన్నాయి, 1400. కానీ ఒక వారం నుంచి మేము చూస్తున్నది ఏంటంటే, ఇంతకుముందు కూడా జరిగి ఉండొచ్చు, మాకు తెలియలేదు. ఈ బల్క్ ఎస్ఎంఎస్లో సుమారు 400-500 డిడ్ నాట్ డెలివర్ అని వస్తుంది. డిఎన్డి అంటే అది గవర్నమెంట్ వాళ్ళు పెట్టిన రెస్ట్రిక్షన్ కావచ్చు, మీరు కొన్నిసార్లు, ఎందుకంటే ఇది అడ్వర్టైజ్మెంట్ లాగా అలాంటిది కేటగిరీలో వస్తే అది డెలివర్ అవ్వదు. కాబట్టి అది మేము గ్రహించుకున్నాం. మళ్ళీ తిరిగి ఆ వెండర్తో మాట్లాడితే వాళ్ళు ఏదో చేస్తున్నారు, అయితే ఇంకా ప్రాబ్లం అయితే ఉంది మీకు బల్క్ ఎస్ఎంఎస్ రావడానికి. కాబట్టి మీకు ఏదైనా డౌట్ ఉంటే ఫోన్ చేయొద్దు ఈ నంబర్కి. ఆ నంబర్ అలాగే ఫ్లాష్ చేసి పెట్టండి, 7337335571. మెసేజ్ అన్నా పెట్టండి, వాట్సాప్ అన్నా పెట్టండి, ఎవరో ఒకరు దానికి మీకు రెస్పాన్స్ ఇస్తారు. ఫోన్ అయితే ఎవరు మాట్లాడరు, కానీ ఎస్ఎంఎస్ కానీ వాట్సాప్ కానీ. వెబ్సైట్లో వివరాలు ఉంటాయి, bethel.org.in, అది మన వెబ్సైట్. అయితే యూత్, అప్పట్లో సండే స్కూల్ కానీ యూత్ కానీ చేయడానికి వీలు లేదు. కాబట్టి నెక్స్ట్ సండే యూట్యూబ్ ద్వారా చిన్న చిన్న వీడియోస్ సండే స్కూల్ వాళ్ళకి రిలీజ్ చేస్తాం, ఒక ½ అన్ అవర్ ఎంతో. కాబట్టి అది చూస్తే మీకు చక్కగా పాటలు మన సండే స్కూల్ సంబంధించింది. కాబట్టి సండే స్కూల్ ఆన్లైన్లో స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సండే నుంచి. ప్రతి శనివారం జూమ్ కాల్ ద్వారా బీ యంగ్, యవనస్తులకు. కాబట్టి మీకు ఎస్ఎంఎస్ వస్తుంది, జూమ్ కాల్ లింక్ వస్తుంది. 13 నుంచి 30 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు మీరు జూమ్ కాల్ ద్వారా మీరు పాల్గొవచ్చు. కాబట్టి ఇంటరాక్టివ్గా ఉంటుంది అది. ప్రతి ఫ్రైడే మేము 7 to 9 ఈవినింగ్ ప్రేయర్ జరుగుతుంది జూమ్ కాల్ ద్వారా. కాబట్టి మీరు పాల్గొవాలనుకుంటే సేమ్ నంబర్ 733 నంబర్కి మీరు మెసేజ్ పెడితే, మేము బల్క్ ఎస్ఎంఎస్ పంపిస్తున్నాము కానీ మీకు అది రాకపోయినా ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు ఎస్ఎంఎస్ పెడితే మీకు లింక్ పంపిస్తాము. ప్రతి ఫ్రైడే 7 to 9 చక్కగా కనీసం 40-50 పీపుల్ మేము గత 4 వీక్స్గా జూమ్ కాల్లో పాల్గొని చక్కగా ప్రార్థనలో పాల్గొగలుగుతున్నాం. కాబట్టి దయచేసి ఆ ప్రార్థన మిస్ కావద్దు. ఎంతమంది అయినా పాల్గొవచ్చు. 500 పీపుల్ కోసం నేను అది జూమ్ కాల్ ఫెసిలిటీ మనం పేజెస్ తీసుకున్నాం, 500 మంది. కాబట్టి 500 దాకా ప్రేయర్లో పాల్గొవచ్చు. ఆలోచించండి, ప్రస్తుతం 50 మందే పాల్గొంటున్నారు. తర్వాత ఇవే మెయిన్ అనౌన్స్మెంట్స్. నెక్స్ట్ సండే కూడా మనము ఇదే ఫార్మాట్ ఫాలో అవుదాం. మళ్ళీ నెక్స్ట్ వీక్ మార్పులు చేయాలని నేను ఆశపడట్లేదు, 1-2 వారాలు. కాబట్టి ఎవరైతే మీకు ఎస్ఎంఎస్ రాలేదో లేకపోతే రిజిస్టర్ చేసుకోలేకపోయామనుకున్నారో, అలాగే ఏదున్నా సరే ఈ నంబర్కి మీరు మెసేజ్ పెట్టండి, మీరు రిజిస్టర్ చేసుకోవచ్చు. 225 సీట్లు ఉన్నాయి ప్రతి ఆరాధనకి.
పైన కింద కలిపి 225. కాబట్టి ఈసారి ఒకటే మేము ఇంకోటి యాడ్ చేయాలనుకుంటున్నాం, అదేంటంటే మెయిల్ ఐడి. ఒకవేళ మెయిల్ ఐడి ఉంటే తప్పకుండా ఎంటర్ చేయండి. ఈమెయిల్ కంపల్సరీ కాదు, ఫోన్ నంబర్ కావాలి. కాబట్టి మీ పేరు, మీ ఫోన్ నంబర్, దాంతోపాటు మెయిల్ ఐడి కూడా ఉంటుంది ఫామ్లో. అది మెయిల్ ఉంటే మట్టుకు, ఈమెయిల్ ఐడి ఉంటే మట్టుకు తప్పకుండా ఈమెయిల్ ఐడి రాయండి. అది కంపల్సరీగా మీకు డెలివర్ అవుతుంది. ఎస్ఎంఎస్ అన్న బల్క్ ఎస్ఎంఎస్ డెలివర్ కాకపోవచ్చు, కానీ ఈమెయిల్ తప్పకుండా డెలివర్ అవుతుంది. కాబట్టి ఆన్లైన్లో ఎంతమంది అయితే వాచ్ చేస్తున్నారో, మీకు అప్డేట్స్ రావటం లేదని బాధపడుతున్నారో, అది మేము పంపించకపోవటం కాదు, బల్క్ ఎస్ఎంఎస్ బట్టి వచ్చిన ప్రాబ్లం. కాబట్టి దయచేసి సహకరించండి. మీరు ఆ ఫామ్లో మీరు ఎంటర్ చేయండి. ట్యూస్డే టు ఫ్రైడే ఫామ్ అవైలబుల్గా ఉంటుంది ఆన్లైన్లో. అటెండెన్స్ అంటే మేము నెక్స్ట్ వీక్ అటెండ్ అవ్వడానికి మీరు ఏ సర్వీస్ రావాలో చూస్ చేసుకొని ఆ ఫామ్ మీరు సబ్మిట్ చేయండి. చాలా సులువు. దాని ప్రకారంగా మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది. కాబట్టి ఇవి ప్రత్యేకమైన ప్రకటనలు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మన కానుకలు మనం దేవునికి సమర్పిద్దాం. మళ్ళీ వాలంటీర్స్ వాళ్ళే బ్యాగ్ తెస్తారు. ఒకవేళ మీరు దేవునికి అర్పణ ఇవ్వాలని మీరు సిద్ధపడి వచ్చినట్లయితే మీరు మీ అర్పణ మీరు ఇవ్వచ్చు. దాని తర్వాత ప్రార్థన దీవెనతో మనము ఈ ఆరాధన ముగించుకుంటాం. వెళ్ళడానికి ఒక క్రమం ఉంది, అది నేను చెప్తాను. మనం ఒక 10 minutes లేట్ అయ్యాం, పర్వాలేదు. 1.5 hour టైం ఉంది, కాబట్టి పర్వాలేదు. నెక్స్ట్ వీక్కి నేను ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుంటాను. వెళ్ళేటప్పుడు ముందు కింద ఎవరున్నారో నాకు తెలియదు, ముందు కింద ఒక్కొక్క రో క్లియర్ చేస్తారు. తర్వాత మళ్ళీ మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్ వస్తే ఇక్కడ కూడా ఒక్కొక్క రో మనం అదే క్రమంగా వెళ్ళి ఫ్రంట్ నుంచే ఎగ్జిట్ కూడా ఈ సైడ్ చాలా చిన్న సందు కాబట్టి సైడ్లో మనం ఎంట్రీ పెట్టలేదు, ఎగ్జిట్ కూడా పెట్టలేదు. కాబట్టి ఫ్రంట్ డోర్ నుంచే ఎగ్జిట్ ఉంటుంది. కాబట్టి దయచేసి సహకరించండి. వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి ఇలాగ తీస్తే మీ ముఖాలు నాకు క్లియర్గా కనిపిస్తాయి. ఇలా చూడటం నాకు ఇష్టం ఉండలేదు. ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్, ప్రైజ్ గాడ్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుడు తప్పకుండా తన ఉద్దేశాలు నెరవేరుస్తాడు. తన బిడ్డలు తన వైపుకు తిరగటం మట్టుకే కాదు, కానీ ఈ ప్రపంచంలో అనేక మంది ఆయన వైపుకి తిరగాలి. మే దట్ బీ ఆ ప్రేయర్ అండ్ మే వి సాల్వ్ ఈచ్ డే. లార్డ్ హెల్ప్ అస్ గ్లోరిఫై యూ. ఏంటండి వాళ్ళ వర్తమానం నుంచి దేవుడు నాకు చెప్తుందంటే ప్రస్తుతం గొప్ప బహుమానం, ప్రస్తుతం గొప్ప బహుమానం. కాబట్టి నేను దేవుని చిత్తమునకు లోబడి దేవుని నామమును మహింపరుస్తాను. దట్స్ ఆల్. నేను నా తల వంచి దేవుని చిత్తమునకు లోబడి దేవుణ్ణి నేను మహింపరుస్తాను. అలాగే కూర్చొని ఉండండి, పర్వాలేదు.
ప్రార్థన. మా దయగల దేవా, పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయం మీ బిడ్డలుగా మా మనస్సులను ఐక్యపరిచి, మా తలంపులను ఐక్యపరిచి, ఏక హృదయంతో మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ గంభీరమైన నామమును ప్రభువు కొనియాడుతున్నాం. 3 నెలల వ్యవధి తర్వాత మీరు మాకిచ్చిన చక్కని మందిర ఆవరణకు బహు తక్కువ మందిగా వచ్చి ఈ నిర్బంధంలో కూడా మిమ్మల్ని ఆరాధించడానికి మీరు మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి వందనాలు ప్రభు. మరి మీ జనం చెరలో పట్టబడి 70 సంవత్సరాలు వారు బందీలుగా ఉన్నప్పుడు నాయన వారు వీమేపుకి తిరిగారు. వారు ఆ విడుదల పొంది వచ్చిన తర్వాత మందిరపు పునాది వేశారు. కానీ గత మందిరపు వైభవను గుర్తు చేసుకున్న వారు కన్నీరు కార్చగా, బంధకాల నుంచి బయటపడి ఇంకొక మందిరమును కడుతున్నామన్న ఆనందాన్ని, వారిచ్చిన స్వేచ్ఛను బట్టి వారు కేకలు వేశారు. కానీ 2 గుంపులు ప్రభు ముందంజ వేయలేదు. మేము ముందంజ వేయాలని ఆశపడుతున్నాం. అనుదినము ఆశతో మిమ్మల్ని వెంబడించాలని ఆశపడుతున్నాం ప్రభు. మరి ఎంతమంది అయితే ఇక్కడికి వచ్చి ఆరాధనలో పాల్గొన్నారో వారందరిని బట్టి వందనా చెల్లిస్తూ నాయన, మరి ఎంతమంది అయితే ఆన్లైన్లో మాతో పాటు ఆరాధించారో వారందరిని బట్టి వందనాలు చెల్లిస్తూ నాయన, మరి తిరిగి మా గృహములకు మేము వెలుచుండగా క్షేమంగా మమ్మల్ని తీసుకొని వెళ్తారని, ప్రతి ఒక్కరి చుట్టూ మీ బంగారు దూతలు కావలిగా ఉన్నారని నమ్ముతూ, మీ చిత్తమైతే ప్రభువు వచ్చే వారం మళ్ళీ తిరిగి కూడుకొని ఆరాధించు పర్యంతం మీ సన్నిధి మాతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూమి అందు నెరవేరునుగాక. వారదిన ఆహారం నేడు మాకు దయచేయము. వాళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించి మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుంచి తప్పి, రాజ్యమయు శక్తియు మహిమయు నిరంతరము నీవై ఉన్నవి తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మనందరితో సదా తోడైండునుగాక, ఆమేన్. మరొకసారి మీ అందరికీ వందనాలు. జస్ట్ ఒక 5-10 మినిట్స్ పడుతుందేమో, వెయిట్ చేద్దాం. కింద వాళ్ళు నెమ్మదిగా వెళ్ళాక మళ్ళీ వాలంటీర్స్ మిమ్మల్ని కొంతమందిగా పంపిస్తారు కిందకి. ఓకే. సో కాబట్టి ఇక్కడి నుంచి కొంతమందిని మీరు పంపిస్తారు. దయచేసి ఎంతమంది అయితే రిజిస్టర్ చేసుకున్నారో, ఒకవేళ మీరు ఏ కారణం చేస్తే రాలేకపోతే 1 డే బిఫోర్ ఇన్ఫామ్ చేయండి. అప్పుడు మనం వేరే వాళ్ళకి ఆ సీట్స్ ఇవ్వచ్చు. అలా కూడా జరగవచ్చు. కాబట్టి దయచేసి కోఆపరేట్ చేయండి. ఇప్పుడు మన అందరం ఇక్కడ వెకేట్ చేస్తే ఇది మొత్తం మళ్ళీ డిస్ఇన్ఫెక్ట్ చేస్తారు. అదొక 1/2 అవర్, ఎందుకంటే ఆ స్మెల్ అది ఉంటుంది. ముందు క్లోజ్ చేసి 10 మినిట్స్ డిస్ఇన్ఫెక్ట్ చేశాక మళ్ళీ డోర్స్ ఓపెన్ అవుతాయి. దాని తర్వాత మనం నెక్స్ట్ సర్వీస్ చేసుకోవడానికి మనుషులు వస్తారు.
కాబట్టి మెసేజ్ ఏదైనా మీకు రాకపోతే మట్టుకు మీరు SMS 7337335571కి దయచేసి మెసేజ్ పంపించండి. ఎవరికి షేక్ హ్యాండ్లు ఇవ్వద్దు. తర్వాత మళ్ళీ పార్కింగ్లో చాలా కాలం అయింది కదా కలిసిన పార్కింగ్లో మళ్ళీ అక్కడ మాట్లాడొద్దు. మాట్లాడినా కొంచెం దూరం ఉండి మాట్లాడండి, కానీ దయచేసి షేక్ హ్యాండ్స్ అవి ఇవ్వద్దు. నాన్న ఏదైనా పాట ప్లే చేస్తూ ఉండొచ్చు, ఆర్ ఇన్స్ట్రుమెంటల్ పర్వాలేదు.